నమస్తే. ధాత్రి టీవీ తెలుగు అడ్డా కార్యక్రమానికి స్వాగతం. తెలుగులో ఒక వాడుక మాట ఉంది. పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి చేసుకోమని చెబుతారు. దీన్ని ఈరోజు మన అతిథికి అన్వయించుకుంటే 7 తరాల పాటు వీణ సాధనలో, వీణ పాండిత్యంలో ఆ విద్యను కొనసాగిస్తున్న వడలి ఫణినారాయణ గారు ఈరోజు మన అతిథి. ఆయన్ను నేను చాలా కాలంగా సామాజిక మాధ్యమాల్లో, కొన్ని సంగీత కార్యక్రమాల్లో కూడా ఫాలో అవుతున్నాను. మొదట నేను ఆయన అభిమానిని. తర్వాత రెండోది, సంగీతాన్ని వీణ ద్వారా ఒక భాషగా, అంటే ఒక వీణలో గోదావరి గలలు వినిపిస్తాయి, గంగా ప్రవాహం కనిపిస్తుంది, వెన్నెల కురుస్తున్నట్టుంటుంది, వసంతం వచ్చి మన మనసులోకి ఏదో ఒక కోయిల పాటలాగా వచ్చినట్టుంటుంది. ప్రకృతి మొత్తం ఆ వీణ తీగల మీదుగా తీసుకొచ్చే ఫణినారాయణ గారితో మాట్లాడాలి అంటే నాకేమో ఒక పులకింత, ఇంకో పక్క బాధ్యత వల్ల వచ్చిన భయం కూడా ఉంటుంది. కానీ నేను అనుభవిస్తున్న ఆ ఆనందం ఏంటో ప్రేక్షకులకు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి కొంత శాస్త్ర చర్చ లోతుగాను, మిగతా విషయాలు పైన మాట్లాడతాం. నమస్కారం ఫణినారాయణ గారు. నమస్కారం. నాకు నిజంగా కూడా భయంగా ఉంది మీతో మాట్లాడాలి అంటే. చాలా ఏళ్లుగా సామాజిక మాధ్యమాల ద్వారా మీ అన్ని కార్యక్రమాలు నేను చూస్తున్నా. ఒకటి, అక్కడక్కడ కొన్ని కార్యక్రమాలు కూడా ప్రత్యక్షంగా నేను ప్రేక్షకుడిగా ఉన్నాను. నాకెప్పుడు మీ వీణ ఎలా ఉంటుంది అని అంటే, స్పష్టంగా ఒక భాషతో మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. మన కార్యక్రమంలో లోతుగా వెళ్ళడానికి ముందు సంప్రదాయం ప్రకారం ఒక ప్రార్థనతో ప్రారంభించాలి. మామూలుగా అయితే వీణతో అయినా చేయొచ్చు, కానీ మీరు ఒక పక్క గాయకుడు, ఇంకో పక్క వీణ వాయిస్తారు కాబట్టి గానం ద్వారానే ప్రార్థనతో ప్రారంభిద్దాం. తప్పకుండా. ఏ కార్యక్రమానికైనా మనకి గురుస్మరణం ఆచరణయోగ్యం కనుక నాకే కాదు, గురువులందరికీ సద్గురు దక్షిణామూర్తి వారిని ఒక్కసారి స్మరించుకుంటూ కార్యక్రమంలోకి వెళ్దాం. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాం తే వసత్ ఋషిగణైరావృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానమూర్తిం స్వాత్మా రామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. మీ గురించి ఇంటర్వ్యూ చేయడానికి ముందు పరీక్షకు వెళ్ళే పిల్లలు తయారైనట్టుగా నేను కొంత తయారవుతున్నప్పుడు నాకు మొట్టమొదట స్ట్రైకింగ్గాను, చాలా ఆశ్చర్యంగాను, ఆనందంగాను అనిపించిన విషయం, మీ వెబ్సైట్లోనే అక్కడ 7 జనరేషన్స్ అని కనపడుతుంది. ఈ 7 జనరేషన్స్ ఏమిటండి? ఏమిటి దీని వెనక ఉన్న సాధనా రహస్యం? అదొక వరం కింద భావిస్తానండి. ఫస్ట్ నేను మీకు దాని గురించి చెప్పే ముందర, ఆ వడలివారి వంశంలో జన్మ తీసుకోవడం అనేది నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో తెలియదు, కానీ 7 తరాలుగా ఒకే విద్యలో అటు ఇటు వెళ్లకుండా ఇంకొక ప్రత్యేకత, ఆ తరాల్లో మొదటి కొడుకులు, పెద్ద కొడుకులు వారసత్వం, ఏదో రెండో కొడుకు, మూడో కొడుకు అలా కాకుండా మొట్టమొదటి వారసత్వమే వస్తున్న ఒక విశేషం. ఇదైతే యాక్చువల్గా ఒక చెప్తే పెద్ద స్టోరీలా ఉంటుంది, కానీ వాస్తవం 7 తరాల నుంచి 200 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ప్రస్థానం మొదట గాయకులుగా స్టార్ట్ అయింది. ఆ తర్వాత హార్మోనియం గాయకులు, మృదంగము, వీణ అలా ప్రారంభమై గత 4 జనరేషన్స్ నుంచి వీణే ప్రధానంగా వస్తుంది. రహస్యము అంటే అమ్మవారి పాదాలు గట్టిగా పట్టుకోవడం ఒకటే మా రహస్యం, అంతకు మించిన రహస్యమే లేదు సార్. పూర్తిగా విశ్వాసం ఉంచి దాని మీద
ఇది తప్ప వేరేది ఏది లేదు అనే ఒక శరణాగతి తత్వాన్ని నమ్ముకుని ఆ అమ్మవారిని ఆరాధించడం మా యొక్క జన్మ హక్కు కింద మేము భావిస్తూ ఆ అదృష్టం కల్పించింది అమ్మవారు, అంతే. సాధారణంగా ఒక సామెత ఉంది, మీరు కూడా వినుంటారు, పండిత పుత్ర అని. తర్వాత మాట నేను అనను. అలాంటప్పుడు 7 తరాలంటే అది నిజంగా గొప్ప విషయం. అయితే దీనికి విశ్వనాథ్ సత్యనారాయణ గారు పండిత పుత్ర అన్నదానికి సమాసం ఇంకొకలాగా విరిచి చాలా అద్భుతంగా చెప్పారు. పండితుడైన కొడుకు. ఓహో. పుత్రహాకు ఇది విశేషణం ముందు పండిత పుత్ర అంటే ఏమిటి అంటే పండితుడైన కొడుకు. దాని తర్వాత భాగానికి వెళ్లకుండా అక్కడ వరకు ఆపేశారు. విశ్వనాథ్ సత్యనారాయణ గారే చెప్పాక ఇంకా మనకే ఉంది. దానికి మీరే ఉదాహరణ. నేను అలా అనుకుంటున్నాను. అయితే వీణ ఒక్కటే కాకుండా మీరు పాడ్డము, ఆ తర్వాత గిటార్లో కూడా ఉన్నారు. ఇంకొంచెం ముందుకెళ్తే టెక్నాలజీ పార్ట్, సోషల్ మీడియా, ఎడిటింగ్, ఈ విద్యల్లో కూడా ఉన్నారు ఒక రకంగా. ఇవన్నీ కూడా ఎట్లా అంటే కాలంతో పాటు మార్పా ఏమిటి, ఎందుకు మీకు ఇన్ని? అంతే సార్, మీ ప్రశ్నలోనే సమాధానం కూడా ఉంది. కాలంతో పాటు వచ్చిన అవసరాలన్నీ కూడా. గాత్రానికి ప్రోద్బల్యం వీణ నేర్చుకోవాలి, వీణ మీద మనం కరెక్ట్గా దాన్ని ప్రజెంట్ చేయాలి అంటే ఆ భావం తెలిసి ఉండాలి. కనుక గాత్రం నేర్చుకున్నాను, గాత్ర సాధన జరిగింది. ఆ తర్వాత వీటన్నిటికీ ముందర నా సంగీతం ప్రస్థానం ప్రారంభమైంది మృదంగంతో. మృదంగం నేను 8వ క్లాస్లో ఉన్నప్పుడే 13-14 సంవత్సరాలు ఉన్నప్పుడే నాకు మృదంగంకి పంపించేవారు బాలభవన్కి. అక్కడ నాకు మృదంగం నేర్చుకుని దాని మీద అరంగేట్రం కూడా చేశాను. మృదంగం మీద చేసిన తర్వాత మృదంగంతో పాటు నేను వాయిస్తున్నప్పుడు ఎదుటి వాళ్ళు పాడతారు, వాళ్ళు వాయించాలంటే నేను పాడాలి. కనుక నేను పాడుతూ ఉండడం, అలా గాత్రం కూడా సాగింది. మృదంగం గాత్రం తర్వాత వచ్చిన ఇది వీణ. 16వ ఏట నుంచి 10th అయిన తర్వాత నుంచి వీణలోకి పూర్తిగా స్విచ్ ఓవర్ అయ్యి దీనికి వచ్చి. అయితే సంగీత పరంగా సాంకేతికంగా పాడ్డము, మృదంగం రావడం వల్ల బహుశా మీ వీణ వాదనకు ఇంకా అది ఉపయుక్తం అయి ఉంటుంది. ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఇన్స్ట్రుమెంట్ ధర్మం తెలిసి వాయించడం చాలా అత్యవసరం. వాయిస్తున్న కంపోజిషన్ ఏదైతే ఒక మనం వ్యక్తపరుద్దాం అనుకున్న సాహిత్యం ఉందో దాన్ని మనం భావపరంగా వ్యక్తపరచడానికి గాత్రం చాలా ఉపయోగపడుతుంది. అదే మన ఇన్స్ట్రుమెంట్లో కూడా డెలివరీ అవుతుంది. సో ఆ విధంగా నేను పాడగలిగినప్పుడు ఆ పాడగలిగిన దాన్ని వీణ మీద వాయిస్తాను. నేను ఏదైతే వీణ మీద వాయించానో అది మీ వరకు పూర్తిగా చేరుతుంది, ఎక్కడ మధ్యలో డ్రాప్ అవ్వకుండా. సో అందువల్ల గాత్రం చాలా ఉపయోగపడుతుంది. నేను కొంత మీ వీణకు సంబంధించి అధ్యయనం చేస్తున్నప్పుడు నాకు పదే పదే అనిపించేది, అది స్పష్టంగా మాట్లాడుతున్నట్టు ఉంటుంది. ఈ స్థాయి లేక ఆ పరిపక్వత, ఆ పర్ఫెక్షన్ రావడానికి ఎంతకాలం పట్టింది మీకు? మీరు అన్న మాటల్లో పరిపక్వత అన్నది చాలా అండర్లైన్ చేయాల్సిన మాటది. కొన్ని సాధనతో వస్తాయి, కొన్ని అనుభవంతో వస్తాయి. సాధన అంటే మనం ఏమనుకుంటాం అంటే రోజుకొక 8 గంటలో 4 గంటలో 10 గంటలో చేస్తే వచ్చేసేది సాధన. సబ్జెక్ట్ పెరుగుతుంది. మీరు అన్నారే పరిపక్వత అని, అది వయసు రీత్యా, అనుభవ రీత్యా, మనం చేసిన ప్రయాణం రీత్యా, మనం ఏం చేస్తున్నాం అన్నది ముఖ్యం. మీరు దానికి సంబంధించని ఎక్సర్సైజులు చాలా చేసినా అది రాకపోవచ్చు. మీరు దాని మీద దృష్టి పెట్టి దాని మీద ఒక ఇంట్రెస్ట్ తోటి తదేక ధ్యానంతో చేస్తున్నప్పుడు వచ్చేది ఆ పరిపక్వత. సాహిత్యాన్ని మనం ఎప్పుడైతే అర్థం చేసుకున్నామో అర్థం చేసుకున్నదాన్ని మనం కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయగలమో అది వీణ మీద పలికించడానికి ప్రయత్నిస్తాం. దీనికి వాగ్గేయకారులు ఏ భావంతో రాశారన్నది తెలుసుకోవడం ప్రధానం. 2, ఆ భావం మనకి వంట పట్టిందా లేదా అన్నది ప్రధానం. ఇప్పుడు మనం ఒక వాక్యాన్ని చూసి చదవడం వేరు, వాక్యాన్ని అర్థం చేసుకుని దాన్ని ఆచరించి చేయడం వేరు. అన్నీ ఆచరణ కాకపోవచ్చు, మన జీవితంలో నిత్య జీవితంలో అన్నీ ఆచరణయోగ్యం కాకపోవచ్చు కొన్ని పెద్దలు చెప్పింది. కానీ అసలు దాన్ని అర్థం చేసుకుంటే ముందర అది మనం డెలివరీ చేసే దాంట్లో వస్తుంది. ఈ పరిపక్వత అనేది అనుభవంతో వచ్చినది. అది సకమే అని నా విశ్వాసం. మిగతాదంతా నేను ఎక్కువ క్రెడిట్ అమ్మవారికే ఇస్తాను. ఆవిడ పలికించుకునే పలుకుల్లో పరిపక్వత లేకుండా ఎలా ఉంటుంది? ఆవిడ నచ్చి చేసుకుంటాను నేను నా భావన. వీణ ముందర కూర్చోవడం వరకే నా ఇది.
కూర్చున్నాక ఇవాళ ఇది వాయిద్దాం అనుకున్నప్పుడు పలికించేది ఆవిడైనప్పుడు ఆ పరిపక్వత కూడా ఆవిడే ఇస్తుందని ఒక దృఢ విశ్వాసం, నమ్మకం. అది ఒక్కొక్కసారి కొంచెం వేరేలాగా అనిపించవచ్చు, కానీ వాస్తవం అది. ఎందుకంటే మనం వాయించిన ప్రతిసారి ఒకేలా డెలివరీ అవుతుంటే మన గొప్పతనం అవ్వచ్చు. మనం నేను ఇంత ప్రాక్టీస్ చేశాను కనుక నాకు ఇలా వస్తుందని చెప్పచ్చు. ఎప్పుడు ఏ విద్యలో కూడా ఒకసారి వచ్చినది ఇంకోసారి అలాగే డెలివరీ అవ్వదు. అంతకన్నా గొప్పగా రావచ్చు, అంతకన్నా తక్కువ రావచ్చు. దానికి రకరకాల కారణాలు ఉంటాయి. ఆ సిచ్యువేషన్, ఆ సర్కమస్టెన్సెస్, ఆ ప్రెమిసెస్, మీరున్న భావన, ఆ రోజు మీకున్న మానసిక స్థితి, ఇవన్నీ చాలా ఉపయోగపడతాయి అవన్నీ. సో ఇన్నిట్లోనూ మనం చేయాలంటే మానవ శక్తి చాలదు, దానికి దైవశక్తి చాలా తోడు ఉండాలి. అందువల్ల నేను ఎక్కువ దాన్ని విశ్వసిస్తాను. ఒక నమస్కారం పెట్టుకుని అమ్మ ఏం కావాలో పలికించుకో అంటే ఆవిడిచ్చేది అంతా. ఈ స్పష్టతకు సంబంధించే కొనసాగింపుగా ఇంకో మాట, మీ వీడియోలు చూస్తున్నప్పుడు నాకు మీరు మళ్ళీ ఎదుటి ప్రేక్షకులతో మాట్లాడడం ఏమో కానీ ముందు వీణతో మాట్లాడుతున్నట్టు, ఆ వీణతో కూడా తీగల మీద శబ్దం వస్తున్నప్పుడు ఆ శబ్దాన్ని ఒక రూపంగా మీరు దర్శిస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. ఈ అనుభవం కొంచెం నేను బాగా చర్చించాలని అనుకుంటున్నాను. తప్పకుండా మాటలతో చెప్పే కన్నా వాద్యంతో నేను చూపించడానికి ప్రయత్నిస్తాను. మీరు అడిగిన ప్రశ్నతోటి కొంచెం బరువు పెంచారు. ప్రశ్నలోనే కష్టమైంది ప్రశ్న. ఫణినారాయణ గారిని ధాత్రి టీవీ తెలుగడ్డ ఇంటర్వ్యూ చేయడానికి మూల కారణం అదే. ఇప్పుడు నేను వాయించిన దాంట్లో మరుగేల చరాచర రూప పరాత్పర సూర్య సుధాకర లోచన మరుగేలరా. త్యాగరాజ స్వామి వారు మళ్ళీ ఈ సాహిత్యంలోకి వెళ్తే అదొక పెద్ద చర్చ, సాహిత్య చర్చ అవుతుంది. ఎప్పుడైతే సాహిత్యంలోని భావాన్ని మనం గ్రహించగలిగి, మనం గ్రహించిన భావం మనం వ్యక్తపరచడంలో సంసిద్ధులమయ్యి దాంట్లో మనం అనుభవం సాధించగలిగితే మీరు అడిగిన దానికి దొరుకుతుంది. ఇందులో అన్నప్పుడు మరుగేల అనుకుని వాయించాలి, కానీ అక్కడ స్వరం అనుకుని ద ద ద ద అంటే మీకు డెలివరీ కాదు. నేను అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, మరుగేల సాహిత్యంలో మనం ఎక్కడైతే ఎంత దీర్ఘం ఇస్తున్నామో, ఎక్కడైతే మనం ఆ హ్రస్వాన్ని నొక్కి పెడుతున్నామో, అదే మనం మీటులో కూడా చూపించగలిగితే ఆ భావం మీకు వ్యక్తం అవుతుంది. మరుగేలరా. సాహిత్యానికి నేర్చుకోవడానికి మనకి నొటేషన్ ఉంటుంది, కానీ నొటేషన్ వాయిస్తే సాహిత్యం రాదు. చాలామంది వైణికంలో వీణ వాయించడంలో చేసే చిన్న పరిణితి తెచ్చుకోవాల్సిన ఆవశ్యకత అక్కడే ఉంది. నొటేషన్ చూస్తూ వాయించడం అనేది సాహిత్యాన్ని నేర్చుకున్నప్పుడు ఆ ట్యూన్ నేర్చుకోవడం వరకు పనికొస్తుంది, కానీ భావాన్ని అర్థం అప్పుడు అది ట్యూనే అవుతుంది, సాహిత్యం కాదు. భావ ప్రకటన చేయడానికి మీకు కావాల్సింది స్వరం కాదు, మీ భావమే స్వరం కావాలి. అప్పుడే ఇది వ్యక్తం అవుతుంది. మీరు అడిగిన దానికి నేను చెప్పగలిగిన సమాధానం. చాలా అద్భుతంగా చెప్పారు. మీరు చెబుతున్నారు, ఆ చెబుతున్నది అందులో ఆచరించి చూపిస్తున్నారు కూడా. ఇంకొకటి ఉంది దీనికి కొనసాగింపే, అది కూడా ప్రేక్షకుడికి మీరు మీ భావాన్ని ఎలా కన్వే చేస్తున్నారన్న తర్వాత సంగతి. మీ వీడియోలు చూస్తున్నప్పుడు ఒక రకమైన తాదాత్మ్యత,
మీరు శబ్దంగా చెవులకు కాకుండా ఆ శబ్దంలో ఉన్న భావాన్ని ఒక దృశ్యంగా చూస్తున్నట్టు నాకు స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. ఇది కూడా మీరు ఒక రూపాన్ని అందులో ఉన్న, ఇప్పుడు ముందన్నారు సంగీతం ఒకటి, సాహిత్యం ఒకటి అని. నేనైతే ఆ సాహిత్యం దాటి అందులో ఉన్న రూపాన్ని కూడా మీరు చిత్రంగానో దృశ్యంగానో కదులుతున్న ఒక సన్నివేశంగానో చూస్తున్నారని అనిపిస్తుంది. వాస్తవం అండి. ఇందులో మనకి దానికి ఎగ్జాంపుల్ ఒక దీంతో మీకు చూపిస్తాను. ఉదాహరణకి మళ్ళా త్యాగరాజ స్వామి వారి కీర్తనే. ఇది ఉంది. ఇందులో బ్రోవభారమా, ఈ బ్రోవభారమా అనే ఒక రిక్వెస్ట్ని మనం ఫీల్ అవ్వకుండా డిమాండింగ్గా అడిగితే ఆ స్వామివారికి రీచ్ అవ్వదు. నువ్వు తప్ప నాకు ఏ గతి లేదయ్యా, అది మనం అనుభవిస్తే కదా. మనం అనుభవిస్తున్నాం అన్నది వినకుండా ఎలా వినకుండా మీరు చూడాలంటే నా భావాన్ని మీరు చూస్తే గ్రహించగలగాలి. అంటే నేను మీకు ఒక సారీ చెప్తున్నాను, ఒక పొరపాటు జరిగినప్పుడు మీకు ఒక సారీ చెప్తున్నాను. ఆ సారీలో నా మొహంలో ఆ అపరాధ భావం లేకపోతే మీకు ఆ సారీయే ఉంటుంది తప్పితే భావ వ్యక్తీకరణ కాదు. సాహిత్యం కూడా అంతే. ఆ బ్రోభారమ అన్న దాంట్లో స్వామిని వేడుకొలుపు, ఆ వేడుకుంటున్న ఆ భావం మీ మొహంలో కనిపించాలి. మీలో ఆ భావం ఉన్నప్పుడే అది మీకు వీణలోకి వస్తుంది, నా నుంచి వచ్చింది మీ వరకు చేరుతుంది. సో అందువల్ల మన బాడీ లాంగ్వేజ్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం రెక్లెస్గానో లేకపోతే చాలా గర్వంగానో బ్రోభారమ అని డిమాండ్ చేస్తూ అడిగామనుకోండి, దాని పర్పస్ డిఫీట్ అయిపోతుంది కదా. అందువల్ల సాహిత్యానికి తగ్గట్టుగా, ఇప్పుడు సపోజ్ స్థానం ఉంది ఎగ్జాంపుల్కి, దీంట్లో ఆనందం. నేను ఆనందపడినప్పుడే నా ఆనందం నా చేతుల్లోకి వస్తుంది, నా చేతుల్లోంచి వీణలోకి వెళ్తుంది, వీణ నుంచి మీకు అందుతుంది. నేను బాధగా వాయిస్తున్నాను అనుకోండి, అదే డెలివరీ అవుతుంది. మనకి అన్ని సమపాళల్లో ఉండాలి సార్. ఇప్పుడు ఒక వంటకానికి ఏదైతే ఏ ఇంగ్రీడియంట్ ఎంతెంత ఉండాలో అన్నీ అలాగే ఒక వ్యక్తీకరణకి. ఇప్పుడు సాహిత్యంలో చూసుకుంటే మీరు సాహిత్యంలో మీకు అన్ని రకాలుగాను మీకు అనుభవం ఉన్నవారు. ఏ ప్రాణాన్ని ఎక్కడ ఎంతసేపు ఉంచాలి, ఏది ఏ భావంగా ఎంత స్పీడ్లో చెప్తే దాని దొరుకుతుంది, ఇవన్నీ శాస్త్రపరంగా సంగీతంలో కూడా మనం ఏదైతే అనుభవిస్తామో అదే సౌండ్ వస్తుంది, అదే డెలివరీ అవుతుంది. దానికి మనం మనస్సు, మన శరీరం, మన లాంగ్వేజ్ అన్నీ సమంగా ఉన్నప్పుడే అది పరిపక్వంకి వస్తుంది అన్నమాట. దీనికి సంబంధించిన సూక్ష్మాన్ని మీ అనుభవంలో మీరు పట్టుకున్నారా, లేక మీ తండ్రి గారి నుంచో గురువుల నుంచో నేర్చుకున్నారా? ఎక్కడ దొరికింది మీకు ఈ రహస్యం? ఇది రహస్యం అనే దానికన్నా ఇది రహస్యమే ఇంకా అసలు సాధన. ఇది ఒక సాధనలో భాగం. ఇప్పుడు మనకి ఉదాహరణతో చెప్తే అందరికీ అర్థమవుతుందని చెప్తున్నాను. డ్రైవింగ్ నేర్చుకునేప్పుడు కొత్తలో మనం ఏం చేస్తామంటే అన్నీ చూస్తూ జాగ్రత్తగా ఎవడొచ్చి వెళ్ళిపోతున్నాడు మనం అటు చూస్తూ డ్రైవ్ చేస్తాం. అంటే మనకి వాడు గుద్దడం తెలుసు, మనం వాడి మీకు వెళ్ళిపో, అయినా కానీ జాగ్రత్త పరకాలి. కొంతకాలం పోయాక మీకు ఏమొస్తుంది, కాన్ఫిడెన్స్ పెరిగి వాడిని కేసు చూడరు. వాడు వస్తున్నా కూడా ఇంకోటి వస్తున్నాడు అనే ధ్యాస మీ డ్రైవింగ్లో ఉన్న వాడి ఉనికి మీకు తెలిసినా వాడిని ఎలా చాకచక్యంగా చెప్పి అది మీకు అనుభవంలో వస్తుంది, సాధన వల్ల రాదు. సాధన అనేది ఆ క్షణంలో చేసిన ఆ ఇది ఉంటుంది తప్పితే ఒక అనుభవం మీకు కొంత పరిపక్వత నేర్పిస్తుంది కదా. అందులో భాగంగానే ఇవన్నీ వస్తాయి. పైగా ఏంటంటే వినాలి. మన పూర్వీకులు చాలా మంచి గ్రంథాలు ఇచ్చారు, చదివితే వింటే మంచి సంగీతాన్ని వింటే. మనకన్నా ముందర ఎంతోమంది మహావిద్వాంసులు వాళ్ళు మనకి ఎంతో గ్రంథాన్ని అందించారు. అవన్నీ వినడం ద్వారా వాళ్ళ చేసిన దాంట్లో కొంతైనా మనం దాన్ని సాధించే ప్రయత్నంలో ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తాయన్నది నా విశ్వాసం. ఇంట్లో ఒక విద్యకు సంబంధించి పండితులు ఉండొచ్చు, నిపుణులు ఉండొచ్చు, బాగా పేరు తెచ్చుకున్న వాళ్ళు ఉండొచ్చు. కానీ తప్పనిసరిగా వాళ్ళ పిల్లలందరూ నేర్చుకుంటారని, నేర్చుకోవాలని ఎక్కడా లేదు. మహా పండితుల
పిల్లలు వాళ్ళు వేరే ఫీల్డ్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, అవును. లేదా అసలు ఏమీ పాండిత్యం లేకుండానే అనామకులుగా ఉండిపోయి ఉంటారు. మీ నాన్నగారు ఇది నేర్చుకోమని మిమ్మల్ని ఇలా తోశారా, మీరు ఇష్టపడి ఇందులోకి వచ్చారా, ముందు అది ఎలా జరిగింది? ఇది పూర్తిగా ఒక వ్యక్తిగతమైన అంశం, బట్ మీరు అడిగారు కనుక తప్పకుండా నేను చెప్పడానికి ఏం అభ్యంతరం లేదు. చిన్నప్పుడు అమ్మగారు నాన్నగారు క్లాసెస్ చెప్పేవారు ఇంట్లో. అయితే ఆ క్లాసెస్ జరుగుతున్నప్పుడు నేను ఉండేవాడిని కాదు. చిన్నపిల్లల మనస్తత్వం ఎలా ఉండేదో నేను అతీతుండి కాదు, సో ఆటలకే ఎక్కువ వెళ్ళిపోయేవాడిని. వాళ్ళు నన్ను పట్టి అక్కడ పాఠాలు చెప్తున్నప్పుడు కూర్చోబెట్టి బలవంతంగా చెప్పేవారు. అప్పుడు ఒక ఇన్కన్వీనియంట్గా ఫీల్ అయ్యి నాకు ఇష్టం లేనిది చేయిస్తున్నారనే భావం ఉండేది. కానీ ఒక్కసారి ఆ రుచి అంటుకున్న తర్వాత వాయిస్తుంటే స్వరపల్లోలు వర్ణాలు వాయిస్తున్నప్పుడు ఆ వచ్చే అనుభూతితోటి ఆ వ్యతిరేకత కాస్త ఇష్టంగా మారి, ఆ ఇష్టం కాస్త శ్రద్ధగా మారి, అలా ఒకటి ఒకటి మెట్టుకు వెళ్తూ వెళ్ళింది. ఇందులో వాళ్ళ నాన్నగారు కానీ అమ్మగారు కానీ, ముఖ్యంగా మా అమ్మగారు, నాన్నగారు బయట పాఠాలకు వెళ్ళిపోయేవారు ఎక్కువ. పొద్దున వెళ్ళిపోతే రాత్రి వచ్చేవారు, పాఠాలు చెప్పేవారు, కచేరీల కోసం పిల్లల్ని తయారు చేసేవారు. ఇంట్లో అమ్మగారు పాఠాలు చెప్పేవారు. సో ఇంట్లో చెప్తున్నప్పుడు నన్ను కూర్చోబెట్టి ఇంకో వీళ్ళకి ఇది చెప్పు, ఇది ప్రాక్టీస్ చేయించని అప్పచెప్పేవారు. అలాగా మొదలైన నా సాధన వాళ్ళ ప్రోద్బల్యంతో. నాన్నగారు చెప్పేది ఏంటంటే, మన వడలి వారికి ఒక మంచి బాణీ ఉంది నాయన, దాన్ని కాపాడడానికి ఏం చేస్తావో అది ప్రయత్నించు, దానికి దాటి అటు ఇటు వెళ్లకుండా ఉంటే ఉత్తమం అని ఒక నాకు హితబోధ చేసేవారు. అంతే తప్పితే ఎప్పుడూ ఆయన నన్ను ఇబ్బంది పెట్టిన ఇది కానీ ఏది లేదు. మా అమ్మగారు మాత్రం చాలా ఫోర్స్ చేసేవారు, వాయించు, ఇది నేర్చుకోను, కచేరీలు చేయాలి. ఆవిడకి ఎక్కువ ఏ తల్లికైనా కొడుకు వృద్ధిలోకి రావాలనే తాపత్రయంతో చేసే హితబోధలే తప్పిస్తే, అలా మా అమ్మగారు నన్ను బాగా ఎంకరేజ్ చేశారు, నా సాధనకి ముఖ్య కారకులయ్యారు. ఆ విధంగా వారిద్దరు. మీరు నేర్చుకున్నది ఒక దశ, మీరు నేర్పుతున్నది ఇప్పటి దశ. ఒక 25 ఏళ్ళో 30 ఏళ్ళో మధ్యలో గ్యాప్ ఉంది. మీరు విద్యార్థిగా నేర్చుకుంటున్నప్పటి రోజులకు, మీరు గురువుగా చెబుతున్న ఈ రోజులకు తేడా ఏముంది? దశని నేను విడదీయను, ఎందుకంటే ఇప్పటికీ నాది విద్యార్థి దశే. ఎప్పుడూ నిత్య విద్యార్థులు. విద్య విషయానికి వచ్చేసరికి ఇప్పుడు కూడా ఎవరన్నా నన్ను ఏదైనా ఒక కృతి, గురుగారు నాకు ఆ కృతి కావాలి అని అడిగినప్పుడు కొన్ని కృతులు, అన్ని కృతులు నాకు రావు. సో నేను సాధన చేసి వాళ్ళకి చెప్పాలి. సో నేను ఇంకొకరిది విని, ఏ గాత్రంలో ఎవరిదో, లేకపోతే నాకు నచ్చిన శైలి ఎవరిది ఉంటుందో వాళ్ళది విని, ఆ బాణీని నా బాణీలోకి వాళ్ళ ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు సాహిత్యానికి పెద్దపీట వేస్తూ దానికి తగ్గట్టుగా మా దీంట్లోకి దాన్ని మలుచుకుని నేను చెప్తాను. అది నేను నేర్చుకుని చెప్తున్నట్టే. సో గురుస్థానం అనేది ఇంకొకరు చెప్పడానికే తప్పితే, గురుస్థానానికి విద్య అర్థించే స్థానానికి రెండిటికి ఇది లేదు. ఎప్పుడు నిత్య విద్యార్థిని, నేను కూడా ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉంటాను. సో అప్పటికి ఇప్పటికీ నాకేంటంటే, అప్పుడు ఏంటంటే నాకు అనుభవం లేదు, ఇప్పుడు అనుభవం వచ్చింది. ఈ 30 సంవత్సరాల ప్రయాణంలో ఎలా చెప్తే వాళ్ళకి ఈజీగా వస్తుంది అన్నది బాగా టెక్నిక్స్ ఎక్కువ వచ్చి, వీళ్ళకి రాదు అనుకునే వాళ్ళకి కూడా ఎలాగైనా వాళ్ళకి వచ్చేలాగా చేసే టెక్నిక్లు ఎక్కువ తెలుసుకున్నాను. నేను నేర్చుకున్నది అది, ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉన్నాను. ఎంతో సాధించాల్సింది చాలా ఉంది ఇంకా. ఒక్కొక్క కీర్తనలో వాళ్ళ భావాలు చూస్తుంటే, సాహిత్య భావాల వాగ్గేయకారుల సాహిత్య దృష్టిని దర్శించడం అనేది అంత సులభం కాదండి. సో ఆ ప్రయత్నం ఎప్పుడు నిత్యం జరుగుతూనే ఉంటుంది. కానీ ఇప్పుడున్న ఈ పరిగెట్టే ప్రయాణంలో ఆ సాధనకి పెద్దపీట వేయలేకపోవడం అనేది ఒక అసంతృప్తి ఉంటూనే ఉంటుంది. కానీ జరుగుతుంది, అది కూడా జరుగుతూనే ఉంది. నాలాంటి సంగీతం అంటే చెవి కోసుకునే విద్యార్థి ఏ వయసులో వీణను పట్టుకుంటే, ఏ వయసులో విద్యార్థిగా వస్తే బాగుంటుంది? మీ సలహా ఏమిటి? ఇక్కడ వయసు కన్నా దాని మీద ఆసక్తి ముఖ్యం. ఇప్పుడు కొంతమందికి 10 ఏళ్ల వయసు నుంచే, లేకపోతే 8 సంవత్సరాల వయసు నుంచే వీణ అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు వీణ అంది పట్టుకోగలిగిన వయసు నుంచి ఏ వయసులో అయినా, కొంతమంది 45 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చాక ఇప్పుడు మాకు వస్తుందా అండి, చిన్నప్పుడు ఎప్పుడో నేర్చుకుని వదిలేసాం, ఇప్పుడు మేము వాయించగలం అంటారు. వయసుతో సంబంధం లేదండి. ఆసక్తి ఉంటే వయసు అడ్డు రాదు అనేది నా. ఇందులో నా స్వార్థం ఏంటంటే, ఎప్పుడన్నా నేను విద్యార్థిగా మీ దగ్గరికి వద్దామని. ఇప్పుడు ఆధునికత వైపు వద్దాం. సరే, టెక్నాలజీ పెరిగింది, పరికరాలు చాలా పెరిగాయి, ఇంటర్నెట్ వచ్చాక యాప్లు వచ్చాయి,
మీరు కూడా సామాజిక మాధ్యమాల్లో ఉన్నారు. సరే. ఆన్లైన్లో పాఠాలు చెబుతుంటే ఆ ప్రక్రియ ఎలా ఉంది, లేక నేరుగా చెబుతున్నప్పుడు ఎలా ఉంది? మీరు 2 పద్ధతులు పెట్టుకున్నారా? ఇది చాలా మంచి ప్రశ్న అండి. ఇది అంటే ఎవరు ఇలాంటివి అడగరు యూజువల్గా, కానీ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. ఇందులో ఇప్పుడు ముఖాముఖి మన ఇద్దరం కూర్చుని మాట్లాడుతున్న సంభాషణకిను జూమ్లోనో లేకపోతే ఫోన్లోనో మాట్లాడుతున్న సంభాషణకి చాలా తేడా ఉంటుంది. ఒక ఆత్మ మిస్ అవుతుంది నేను భావించేది. అది ఏదైతే ఒక లైవ్లీనెస్ అంటాం కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఉండదు. ఇంకొకటి సాంకేతికంగా మాట్లాడితే ఇంటర్నెట్లో ఇప్పుడు నేను వాయిస్తుంటే మీరు వినాలి, మీరు వాయిస్తుంటే నేను వినాలి, ఇద్దరం ఒకేసారి వాయించడానికి ఉండదు. పాట అయినా అంతే, వాద్యమైనా అంతే. ఎంత లేటెస్ట్గా డెవలప్ అయినా ఇంకా ఇద్దరం వాయిస్తున్నది ఈక్వల్గా ఇద్దరికి, నాది మీకు మీది నాకు డెలివరీ అయ్యే ఫ్రీక్వెన్సీ లెవెల్ లేదు మనకి. సో ఇక్కడ మనం గమనించాల్సింది, ఇప్పుడు నేను వాయిస్తున్నది మీరు కూడా వాయిస్తూ నన్ను చూసి ఓహో ఇది మిస్ అవుతోందని తెలుసుకునే అవకాశం లేదు. నేను చెప్పిన లైన్ ఏదైతే ఉందో దాన్ని రిపీట్ చేయడం, ఆ రిపీట్ చేయడంలో మీకు కొంత లాస్ ఉంటుంది. ఆ లాస్ని నేను భర్తీ చేస్తూ మీరు ఇంకోండి ఇక్కడ ఇది మిస్ అవుతున్నారు, ఇది చేయండి అని చెప్పడం, నోట్తో చెప్పడం వేరు, వాద్యంతో చెప్పడం వేరు. కనుక డైరెక్ట్ లైవ్ క్లాస్కిను ఆన్లైన్ క్లాస్కి వ్యత్యాసం ఉంది. కానీ ఇంగ్లీష్లో సామెత ఉంది కదా మనకి, సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అని. ఏమీ నేర్చుకోకపోవడం కన్నా ఆన్లైన్లో నేర్చుకోవడం అనేది ఉత్తమం. కొంతకాలం ఆన్లైన్లో నేర్చుకుంటూ అవకాశం ఉన్నప్పుడు గురుముఖ వచ్చి కూర్చుని ఎదురుగుండా సాధన చేస్తే డైనమిక్స్ అంటాం కొన్ని, మన తెలుగులో ప్రాణాలు అంటాం కదా, అలా డైనమిక్స్ ఎక్కడెక్కడ ఎలా ఇస్తే బాగుంటుంది అనేది లైవ్గా చూపిస్తూ, ఒక్కొక్కసారి వాళ్ళకి చెప్తే అర్థం కాదు, వాళ్ళు వేళ్లతోటి మనం చూపించాలి. అమ్మ తల్లి ఇంకో ఇక్కడ ఈ వేలు ఇక్కడ ఇంతే లాగాలి, ఇంతకన్నా లాగదు. వీణకి వ్యత్యాసం ఉంటుంది. ఈ వీణకి ఎంత లాగానో అదే వీణకి అంత లాగితే కుదరదు మళ్ళీ. సో వాళ్ళు వాయిస్తున్న వీణకి తగ్గట్టుగా అది ఎన్ని ఫ్రీక్వెన్సీస్ లాగితే ఎంత డెప్త్ పలుకుతుంది అన్నది ఒక్కోసారి వాళ్ళకి తెలియపోతే మనం చూపించాలి. ఇంకో ఇంత లాగితే వస్తుంది గమకం, ఇక్కడ సస్టైన్ కట్ చేయాలి, ఇక్కడ సస్టైన్ కోసం కొంచెం ఎన్హాన్స్ చేయాలి. ఇలాంటివన్నీ లైవ్లోనే చెప్పగలం, ఆన్లైన్లో అవ్వదు. సాంకేతికత చాలా ఉపయోగపడుతుంది, కానీ డెప్త్కి వెళ్ళే కొద్దీ దాని ఇది ఎక్కువ ఇది ప్రాముఖ్యత ఉండదు. లైవ్గానే మనం చెప్పిన దానికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఇక ఫిజికల్గా వీణలకు సంబంధించి దక్షిణ భారతదేశంలో ప్రఖ్యాతమైన వీణలు ఉన్నాయి. శతాబ్దాలుగా మనకు సాహిత్యంలో ఉన్నాయి, ప్రబంధాల్లో ఉన్నాయి, చరిత్రలో కూడా రికార్డ్ అయి ఉన్నాయి. ప్రత్యేకించి తెలుగులో నూజివీడు వీణ, చాలా విజయనగరం వీణ, ఇవన్నీ ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో మీకు తంజావూరు వీణ, మైసూరు వీణ, రకరకాలుగా ఉన్నాయి. ఈ వీణల్లో ఉన్న వైవిధ్యం ఏమిటి? వీణలు చూడడానికి మనకి డిఫరెంట్ షేప్స్లో, అంటే షేప్ ఒకటే ఉంటుంది సార్. మనకి ఏదైతే మన శరీరాకృతి అందరికీ మనకి 2 కాళ్ళు 2 చేతులు అంత అలా అంటే వీణలు కూడా 7 తీగలు, తంత్రులు, 24 మెట్లు, 4 పిరికీలు, ఇక్కడ 3 పిరికీలు, లేకపోతే ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్గా గిటార్ కీస్, ఇవన్నీ ఒకలాగే ఉంటాయి. కానీ మన ప్రతి మనిషికి ఎలా అయితే మనస్తత్వం లోపల మనస్సు వ్యత్యాసాలు ఉన్నాయో వీణలో నాదం అలా తేడా ఉంటుంది. ఏ ఒక్క వీణ ఒక నాదాన్ని పోలి ఉండదు. కనుక ఆ నాదాన్ని మనం ఎంతవరకు దాన్ని సాధించి దాన్ని ఇంకొంచెం ద్విగుణీకృతం చేసే క్రమంలో మనం దాన్ని అభ్యసిస్తున్నాం అన్నదానికి ప్రధానం. కాకపోతే ఇక్కడ ఏంటంటే తంజావూరు వీణలు, నూజివీడుల్లో చెక్క మారుతుంది. కొంతమంది పనసకర వాడతారు, కొన్ని చోట్ల మామిడికర వాడతారు. ఇప్పుడు కొంచెం అప్డేట్ అయ్యి చెక్కతో సంబంధం లేకుండా ఫైబర్గా వస్తున్నాయి. ఇప్పుడు ఇలాంటివన్నీ కొన్ని, ఇది కూడా వుడ్ మేకే కానీ ఫైబర్ బేస్డ్గా కూడా కొన్ని వచ్చేసాయి. అంటే ఒకప్పుడు పూర్తిగా ప్రాకృతికంగా వచ్చే మెటీరియల్నే వాడేవారు, కానీ ఇప్పుడు దాన్ని కొంత కెమికల్ బేస్డ్ చేస్తున్నారు. కనుక దాని ఉనికి పోయి ఇది పెరిగింది. ఇది ఎందుకు వచ్చింది అంటే, ఏ వీణలకైనా మీరు అడిగిన దాంట్లో ఎక్స్టెన్షన్ ఇంకోటి పికప్ అనేది మనం పెడుతున్నాం. ఇన్బిల్ట్ పికప్ ఒకటి వచ్చేస్తుంది. సో బాడీ మీకు ఈ చెక్కతో చేసినా, ఆ చెక్కతో చేసినా, ఫైబర్తో చేసినా సౌండ్ ఇది కంట్రోల్ చేస్తున్నంతసేపు దేంతో చేశారన్నది ప్రాథమికం కాదు. ఎప్పుడైతే మీకు ఈ టోనల్ క్వాలిటీ వచ్చిందో దాన్ని ఈక్యూ చేసుకునే విధానం ఉంది మనకి. బేస్, ట్రిబుల్, మిడ్, ఇవన్నీ ఎల్ఎఫ్, ఎంఎఫ్ ఇవన్నీ తగ్గించుకుని పెంచుకోవడంలో మీకు ఏదైతే కావాల్సిన టోన్ ఉందో ఆ టోన్ని రాబట్టుకునే అవకాశం స్టేజ్ మీద వాయించే వీణలకు ఉంటుంది. కానీ ఇప్పుడు మీ దగ్గర ఉన్న వీణ రికార్డింగ్ వీణ, నేను వాయించేది రికార్డింగ్స్కి అదే వాయిస్తాను. సో ఆ వీణలకు మాత్రం
అది పనికిరాదు, అదే ఉండాలి. ఆ ఎకోస్టిక్ ఏదైతే ఇందాక ఆత్మ అనుకున్నాం కదా, ఆ ఆత్మ అందులోనే ఉంటుంది. దాన్ని మనం ప్రొడ్యూస్ చేస్తే దానికి మైకులు వేరే ఉంటాయి, ఏకేజీ మైకులు, హ్యూమన్ మైకులు, దాంట్లోంచి మనం పికప్ చేసి చేయొచ్చు. వీణలకి ఆకృతి పరంలో వ్యత్యాసం లేదు, కానీ నాదంలో చాలా వ్యత్యాసం ఉంది, చేతలో వ్యత్యాసం ఉంది. ఈ నాదల్లో కొన్ని ఎక్కువ బేస్ ఎక్కువ ఉంటుంది, కొంత వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది, స్వీట్నెస్ తక్కువ ఉంటుంది. కొన్ని రివర్స్లో వాల్యూమ్ చాలా తక్కువ ఉంటుంది, కానీ నాదం చాలా దాని ఇది బాగుంటుంది, టోనల్ క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇది మనం డెప్త్కి వెళితే అది వీణకి మనం వ్యత్యాసం ఇది ఇలా ఉందని చూపించడం తప్పితే వర్ణించడానికి నాకు తెలియదు. ప్రేక్షకుల్లో కూడా అందరికీ అర్థం కాకపోవచ్చు. ఇప్పుడు సంప్రదాయం, ఆధునికత, ఇళయరాజా పాటలు అట్లాంటివి మేము వింటున్నప్పుడు ఇంకో 50 ఏళ్ళు నేను ఇంకా ముందుకు వెళ్ళిపోతూ ఉంటా. కీర్తనలు, వాగ్గేయకారులవి అవి వింటున్నప్పుడు ఒక 500 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటా. ఈ రెండిటి మధ్య సమన్వయం ఎట్లా చేస్తున్నారు మీరు? అబ్బో, ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ సార్. ఇది ఎవరు అడగరు జనరల్గా. ఇక్కడ మనం జనాలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇది ఉంటేనే అది వస్తుంది అన్నది వాస్తవం. ఏది ఫండమెంటల్గా సంప్రదాయాన్ని పట్టుకుని ఉన్నప్పుడే ఆధునికతని అర్థం చేసుకోగలం. ఆధునికతని మాత్రమే పట్టేసుకుందామని ప్రయత్నిస్తే గాల్లో నడకే అదంతా కూడా. మనకి ఎప్పుడు కూడా సాంప్రదాయం చాలా ఇంపార్టెంట్. మనం ఏం నేర్చుకున్నాము, ఎంత మనకు సాధన మనం కొనసాగించాము, వాగ్గేయకారుల తాలూకు సాహిత్యాన్ని ఎలా మనం దీన్ని చేస్తున్నాము, తర్వాత వాళ్ళు చేసిన సాధన ఏంటి, మనం పెద్దవాళ్ళు చెప్పిన దాంట్లో కోర్స్ ఎలాగ ఫాలో అయ్యాము, దాన్ని ఎలా సాధన చేసాము, ఇవన్నిటిని దాటుకుంటే ఆధునికతకి అందం చేకూర్చగలం. లేదంటే ముక్కును బట్టి చదివినట్టే ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఒక వ్యాసాన్ని మీరు అప్పచెప్పడానికి చెప్పిన దానికి మీరు అర్థం చేసుకుని మీరు చెప్పిన దానికి వ్యత్యాసం ఉంటుంది కదా, ఇది కూడా అలాంటిదే. కనుక ఆ సాధన చేస్తేనే ఇది వస్తుంది అన్నది నమ్ముతాను నేను. దీన్ని ఎలా అనుసంధానిస్తున్నారు అనే మీ ప్రశ్నకి, కాలానికి తగ్గట్టుగా మనం కొంత మార్పులు చేర్పులు మన బాణీలో కానీ మన ఏముంటుందని పర్ఫార్మెన్స్లో కానీ చూపించాలి. ఇప్పుడు నేను కర్ణాటక సంగీతం మాత్రమే వీణ మీద వాయిస్తాను అనే స్థాయి ఒకప్పుడు నాకు కూడా ఉండేది. నేను కూడా కచేరీకి ఎవరన్నా పిలిస్తే క్లాసికల్ మాత్రమే వాయించి లాస్ట్లో 1-2 సినిమా పాటలు, అది కూడా ఏ వటపత్ర సాయికి వరహాలి ఇలాంటి పాటలు వాయిస్తే వాళ్ళు దానికి ఎక్కువ అప్లాజ్ వచ్చేది. సో ఆధునికతకి ఇప్పుడు జనాలకి అర్థమయ్యే భాషకి మనం వెళ్ళాలంటే వాళ్ళకి కావాల్సింది చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళకి తెలుసునువేంటి, కర్ణాటక సంగీతం కన్నా సినిమా పాటలు ఎక్కువ తెలుసు. కనుక సినిమా పాటలనే శాస్త్రీయ పద్ధతిలో మనం వాయించడంలో తప్పులేదు. ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి, వీణ మీద సాహిత్యం మీకు దాని సాహిత్యాన్ని గుర్తు చేసుకునే స్థితి రానివ్వకుండా మనం దాన్ని శాస్త్రీయంగా దాన్ని మనం ఒడిసి పట్టుకుని వాళ్ళకి అందించడంలో మనం కృతకృత్యాలు అయితే, మన ఆధునికతని అందంగా మనం వాళ్ళకి అందిస్తున్నట్లు ఒక ఇది ఉంటుంది. సో అందువల్ల రెండూ చేయాల్సిన ఆవశ్యకత ఉంది ఇప్పుడు. అదేవిధంగా నేను చేసే దీంట్లో ఇళయరాజా కానీ లేకపోతే త్యాగరాజస్వామి కీర్తనలు కానీ, ఇళయరాజా చేసిన కీర్తనలన్నీ ఇన్స్పిరేషన్ త్యాగరాజస్వామే కదండి. నేను చాలాసార్లు ప్రోగ్రామ్స్లో వాయించినప్పుడు లైవ్లో చెప్తూ ఉంటాను, ఈ పాటకి ఇది ఇన్స్పిరేషన్, దీనికి ఇంకో ఇది ఇన్స్పిరేషన్. అలా మాకు తెలిసేలాగా సంప్రదాయము, ఆధునికత ఒకటేదైనా మీరు కలిపి వాయించండి. తప్పకుండా. మీరు అడిగిన దానికి ఇళయరాజా గారు అంటే ఆయన ఇన్స్పైర్ ఇదే అయ్యారని నేను నొక్కి కాణించను, కానీ అవకాశం చాలా ఉన్న ఒక కీర్తన నేను మీకు చూపిస్తాను. ఈ కీర్తన ఉంది, వంటరీతికులు. సాహిత్యం గురించి చెప్పక్కర్లేదు ఇది. గుర్తుపట్టారా ఈ పాట?
కనుక ఒక రాగాన్ని బేస్ చేసుకుని ఇందులో ఏదైనా చేయాలి అంటే దాన్ని ఒక్కసారి వెనక్కి వెళ్ళి దాంట్లో ఏం కంపోజిషన్స్ ఉన్నాయని వెతుకుతాం. ఆ వెతికితే ఒక అద్భుతమైన కీర్తన దొరుకుతుంది. ఆ కీర్తన ఒకసారి 4 బాణీలు వింటే ఆటోమేటిక్గా దాంట్లోంచి ఒక కొత్త ఇవాళకి ఏం కావాలో మనకు అర్థమవుతుంది. అందులోంచి పుట్టినవే ఇలాంటి ట్యూన్స్ అని. ఈ హంసనాదం అనే ఒక రాగంలో ఉన్న బంటురీతి కొలు అనే దాంట్లోంచి ప్యూర్ హంసనాదంలోనే చేశారు. మధ్యలో చరణంలో రెండో భాగంలో కొంచెం ఆధునికత కోసం కొన్ని అన్యస్వరాలు వాడడం జరిగింది. కానీ దీనికి ఇన్స్పిరేషన్ ఎలా ప్రతి ఒక్క పాటకి ఒక ఇన్స్పిరేషన్ అయితే ఉంటూ ఉంటుంది ఖచ్చితంగా. భాషలో పలికేటప్పుడు తెలుగు భాష అయినా ఏ భాష అయినా ఒత్తులు, దీర్ఘాలు, సున్నా ఎక్కడుంది, అవును, అది నాన, అణాన, శా, షా, సా, ఇలా ఇవన్నీ కూడా స్పష్టంగా పలకాలి అని. అవును, సాకు షా అనడానికి లేదు, లేదు, షాకు శా అని శనివారం శా అని అనడానికి లేదు. ఇదంతా భాషలో ఉన్నవి. అలా ఇందులోకి వచ్చేసరికి ఆ సాహిత్యం అంశాలే ఉన్నాయి. అవును, మీరు ఆలాపనో ఇంకొకటో అయితే అది మీ ఇష్టం. కానీ సాహిత్యం పలికేటప్పుడు ఆ సంప్రదాయము మీరు అనుకోవాలి, అది స్పష్టంగా అవతల వినిపించాలి. కరెక్ట్. దాన్ని ఎట్లా పట్టుకుంటున్నారు? ఇక్కడ మనకి మీరు అడిగిన ప్రశ్నకి ఒక వివరణ ఇస్తాను సార్. అదేంటంటే సాహిత్యంలో మనకి మీరు ఏవైతే వ్యత్యాసాలు చెప్పారో ఇన్స్ట్రుమెంట్లో మనకి చూపించడానికి ఫ్రీక్వెన్సీస్ అంటాం దాన్ని. ఒక రాగంలో అన్యస్వరం అంటాం దాన్ని. ఒక రకంగా చూసుకుంటే ఇప్పుడు మనం ఒక రాగంలో ఒక లేని స్వరాన్ని వేయడం అనేది అన్యస్వరం. అది తెలిసి వేస్తే అన్యస్వరం, తెలియకుండా వేస్తే అపస్వరం. తెలిసి దాన్ని తెలివిగా వాడితే దాని అన్యస్వరం అనొచ్చు దాన్ని. దీని గురించి ఒక ఉదాహరణ చెప్తాను, మంచి ఉదాహరణ. మంగళంపల్లి వారు ఒకసారి కచేరీ చేస్తున్న సందర్భంలో మధ్యమావతి పాడుతున్నారు. మధ్యమావతి చాలా అనర్గళంగా వెళ్తోంది. పొరపాటున ఆయన పాడే దాంట్లో ప్రతి మధ్యమం దొల్లింది రాగంలో. అక్కడ సభలో కూర్చున్న వాళ్ళల్లో ఒక్కసారి ఉలికిపాటు, ఏంటి ఇంత ఈ జరిలో ఈ ప్రతిమధ్యమం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన ఒక్కసారి ఇప్పుడే పుట్టింది రాగం ప్రతిమధ్యమావతి అన్నారు. అక్కడి నుంచి ప్రతిమధ్యమాన్ని ఆధారం చేసుకుని రాగా సంచారం చేశారు. అందులో అప్పటికప్పుడు వారు ఒక కృతి అనుకుని అమ్మవారి మీద ఒకటి కారణజన్ములు. కనుక ఆ సత్తా ఉంటే మీరు చేసిన తప్పును కూడా ఒక అందంగా దాన్ని తీర్చిదిద్దచ్చు. అది అన్యస్వరానికి సంబంధించిన వ్యవహారం. ఇక్కడ మీరు అడిగిన దాంట్లో వ్యత్యాసాన్ని ఎలా ప్రతిబింబిస్తారని. అవును, వ్యత్యాసాన్ని లిరికల్గా మనం పాడేప్పుడు ఏదైతే చూపిస్తామో దాన్ని సస్టైన్ అంటాం. ఇప్పుడు నోట్ని ఎంతసేపు సస్టైన్ చేసి ఉంచాలి? ఇప్పుడు నాని సామజవరగమన్న పాడేప్పుడు సస్టైన్ నా వరగమన్న అని పట్టుకుంటున్నాం. అదే ఆ సస్టైన్ అలా ఉంచాలి దాంట్లో. మీరు మామూలుగా సామజవరగమన్న అని ఆపేశారనుకోండి, అది మీకు సస్టైన్ క్యారీ అవ్వదు. ఇలాంటి వ్యత్యాసాలు సస్టైన్స్ ద్వారా కొంత, మీటు ద్వారా, మీటుని మీటడంలో ఉన్న సాఫ్ట్నెస్ ద్వారా కొంత. ఇప్పుడు సుధా అన్న మాటని మనం గంభీరంగా పాడితే దాని భావం చెడిపోతుంది. అన్నాం అనుకోండి, అది హార్ష్గా ఉంటుంది. అది దాంట్లో అంటేనే దాని అర్థం మీకు అంటే మీరు అడిగారు కదా సాహిత్యాన్ని ఎలా మనం పలికిన వ్యత్యాసం అని. ఆ వ్యత్యాసం మీటులో చూపించవచ్చు. మీటుని తగ్గించడం ద్వారా, హెచ్చించడం ద్వారా, సస్టైన్ పెంచడం ద్వారా, తగ్గించడం ద్వారా దాన్ని మనం ప్రకటించవచ్చు. ఇన్స్ట్రుమెంట్లో ఆ వెలుసుబాటు ఉంది కొంతవరకు. ఇప్పుడు ఇంకొంచెం ముందుకెళ్ళి ఫణినారాయణ గారిని ఇంటర్వ్యూ చేస్తున్నాను అని అనగానే మా టీంలో చాలామంది సినిమా పాటలు అడగమని చెబుతుంటారు.
ఎందుకు? వాళ్ళకి అవి ఇష్టం కాబట్టి. మహానటి సావిత్రి కొన్ని ఉంటాయి, మీ పేరు చెప్పగానే అది నాకు అనిపించింది. అది కూడా నిజంగా ఒక స్కేలే. ఎందుకంటే ఎక్కువగా జనం ఏం కోరుకుంటున్నారు, మిమ్మల్ని ఏం చూస్తున్నారు అనడానికి నాకు ఒక స్కేల్ దొరికిందనమాట. ఓహో, నేనేమో మీలాంటి సంగీతజ్ఞులను అడిగి ఫణినారాయణ గారిని అడగదగ్గ ప్రశ్నలు ఏమిటి అని కూడా అడిగా. ఎందుకంటే నాకు నాలెడ్జ్ లేదు, మీ గురించి తెలిసిన వాళ్ళు ఎవరన్నా చెబితే 4 ప్రశ్నలు అనుకుని అవన్నీ తయారు చేసుకుని వచ్చా. అదే నా కింద టీంలో ఉన్న మా వాళ్ళని ఎవరినో అడిగితే, ఆ సారు మహానటి సావిత్రిలో వాయించారు, లేదు ఈ సినిమాలో వాయించారు. సో మహానటి సావిత్రిలో దానికి నిజానికి ఆ సినిమా అంతా కూడా సిగ్నేచర్ ట్యూన్ లాగా అయ్యింది. బయట ప్రపంచంలో ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ నేను పదే పదే వింటుంటా. దాని నేపథ్యం ఏంటో ముందు చెప్పి తర్వాత అది వాయించండి. తప్పకుండా. దీనికి ముందుగా, ఈ వాయించడానికి ముందుగా ఒక చిన్న, దానికి నాకు ఇన్స్పిరేషన్ ఒకటి చెప్తాను. వీణలో మకుటం లేని మహారాజు, పేరు తెలియని ఆయన పేరు తెలియని వారు అంటారు చిట్టుబాబు గారు, నా మానస గురువులు ఆయన. సో నాన్నగారికి ఆయన చాలా బాగా దగ్గర, తాతగారు ఆయన చిన్ననాటి స్నేహితులు. నాన్నగారు అంటే బాగా అభిమానం ఆయనకి, చిట్టుబాబు గారికి. నానిబాబు ఎప్పుడు కచేరీ చేస్తున్నప్పుడు ముందర వరుసలో ఉన్న వాళ్ళే కాదు, చివరన ఒకళ్ళు ఇద్దరు కూర్చుంటారు, వాళ్ళకి మనం ఏం వాయిస్తున్నామో అర్థం కాదు, వాళ్ళని కచేరీ చివరి వరకు కూర్చోబెడితేనే నువ్వు పండితుడు అని అర్థం. వీళ్ళు నీ పాండిత్యాన్ని ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా, వాడు ఒప్పుకుంటే వీళ్ళు ఒప్పుకుంటే, వీళ్ళు ఒప్పుకోపోయినా పర్లేదు, ఎందుకంటే వాడు కూడా ముఖ్యమే కదా. ఇప్పుడు వీళ్ళని ఒప్పించేవాళ్ళు మెప్పించేవాళ్ళు చాలా మంది ఉంటారు, వాడి వరకు వెళ్ళడం చాలా కష్టం. సో వాడిని టార్గెట్ చేస్తే అది వేరు అని, అందువల్ల ఆయన కొమ్మలో కోయిలని, స్టార్ బెల్స్ అని, వెడ్డింగ్ బెల్స్ అని చాలా రకాలు ఎన్ని చేశారు ఆయన. అసలు వీళ్ళలో ఏకంగా ఆయన తబలాలాగా వాయించారు. సో ఒక కొత్త ఒరవడిని క్రియేట్ చేసి, ఒక సామాన్యుడికి, అంటే వేణంటే మనకి సంబంధం లేదా ఏదో పెద్ద మాయాజాలం అనుకునే వాడికి కూడా అబ్బాయి ఇంత అద్భుతంగా ఉంటుందా అని ఆయన దగ్గర తీసుకునే వాళ్ళలో ప్రథములైన. సో ఆయన ఒక రకంగా నాకు ఇన్స్పిరేషన్. దీనికి నేను తొలిసారి వీణ ప్రేమలో పడడానికి కారణం కూడా చిట్టిబాబు గారే. నేను కూడా మిరాకిల్, అంతే మిరాకిల్. ఆ లాలిత్యం ఉంటారు కదా వాయిద్యంలో. సో ఇప్పుడు మన మాటకు వస్తే, మహానటి సావిత్రికి ఆ సినిమాకి చాలా మంచి టేస్ట్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జేమియర్. వెరీ సెలెక్టివ్గా ఉండే ఇది అతనిది. సో ఆల్రెడీ ఆ నేపథ్యానికి దానికి సంబంధించిన దానికి అతను ఒక ట్యూన్ చేసుకుని ఉన్నారు ఆయన. అది నేను ఆల్రెడీ వాయించాను. ఆయన సాటిస్ఫై కాలేదు. సార్ నేను అనుకున్నది వాయించారు, కానీ దానికి దీనికి హుక్ అవ్వట్లేదు, మ్యాచ్ అవ్వట్లేదు, ఇంకొంచెం బెటర్గా ఏమైనా చేయొచ్చా అని అడిగినప్పుడు, నాకు ఒక 5 నిమిషాలు అవకాశం ఇస్తే నేను అది చూసుకుని నేను చేస్తానండి అంటే టైం ఇచ్చారు. ఆ పాట వెళ్తున్న నేపథ్యం ఏంటి, అయితే దానికి ఏంటన్నది కూడా నాకు వివరించారు సీను. అయితే ఇది సావిత్రి గారు ఏదైతే మేము తెలుసుందే అదంతా కూడా, దానికి సంబంధించిన సీన్ అంతా వివరించడానికి ఓకే, ఒక రకమైన మాంటేజ్ కైండ్ ఆఫ్ ప్రజెంటేషన్ కావాలి అక్కడ, ప్లస్ ఒక ట్రెడిషనల్ దీంట్లో ఉండాలి. సో దాన్ని బేస్ చేసుకుని అదే రాగం దాన్ని వెళ్తూ ఒక చిన్న బిట్టు నా అంతటి నేను ఒకటి చేసుకుని, ఇది సెట్ అవుతుందేమో చూడండి అన్నాను. వెంటనే ఆయన టేక్ తీసుకోవడం, అదే ఓకే చేయడం, డైరెక్టర్లు వాళ్ళకి అది నచ్చడం, సినిమా మొత్తం ప్రమోషన్స్కి దానికి అది వాడడం, ఆ తర్వాత జరిగిందంతా తెలిసింది. అది సదా నన్ను అనే సాంగ్లోంచి వచ్చింది అది. ఆ చివర మాత్రము నాకు దాన్ని ఏమంటారు, గుండెల్లో కోటి వీణలు మోగినట్టు. ఇది మనకు వాడుక మాట తెలుగులో. అది అక్షరాల గుండెల్లో కోటి వీణలు మోగినట్టే ఉంటుంది.
ఎన్నిసార్లు విన్నా అది ప్రతిసారి నాకు నేను ఈ ప్రోగ్రామ్ అనుకున్నప్పుడు కూడా అనిపించింది అనమాట, ఓ ఇదొకటి తప్పనిసరిగా అడగాలి అని. దాన్ని కత్తెర మీట్ అంటాం. అంటే ఒక్క మీటు కాలంలో 3 వాయించడం అనమాట. ఇప్పుడు దాన్ని అంటే ఆ ఫిల్ చేయడం అనమాట, ఫాస్ట్గా చేయడాన్ని. నేను అక్కడ సీన్ చూస్తున్నప్పుడు నాకు వాళ్ళు దాంట్లో ఆవిడ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటుంది, గతుకుల్లో ఒక ఫాస్ట్ ఇది ఉంటుంది అనమాట. అక్కడ మనం సాఫ్ట్గా వాయిస్తే కుదరదు, ఒక ఉబకాలి, ఏదైనా ఒక ఉరకలుగా ఉండేలాంటిది కావాలి. దాంతో చిన్నది ఒక ప్రయోగంలో చేశాను. లక్కీగా ఆయనకి నచ్చడం, అది బాగా కరెక్ట్గా రికార్డు రావడం అంతా జరిగింది. అయ్యా, సినిమా పాటల సందర్భం వచ్చింది కాబట్టి మిగతా సినిమా సంగీత దర్శకులతో మీ ప్రయాణం ఎలా ఉంది? కీరవాణి గారితో మొదలు పెడదాం. తప్పకుండా. నేను ఎక్కువ పని చేసింది కూడా ఆయనతోనే. నాకు ఆయనతో 2009 నుంచి వెంగమాంబ సినిమా నుంచి పరిచయం. ఆయనకి ఫస్ట్ నేను పనిచేసిన సినిమా సంగమం అనే సినిమా నుంచి. అది పెద్దగా ఎవరికి తెలియదు, కానీ వెంగమాంబ సినిమా అప్పటి నుంచి బాగా పనిచేశాను. ఆ తర్వాత ఆయనతో అమెరికా ప్రయాణం 2 సార్లు వెళ్ళడం. ఆయనతో కంపోజింగ్స్లో ఒక్కొక్కసారి నన్ను పిలిచేవారు ఒక పాటకి పాడడానికి కూడా. నా పాట విని ఆయన టేక్ జరుగుతున్న టైంలో లోపలికి వచ్చి వీణ తీసుకుని ఆయన ఇది కరెక్టేనా అని వాయించి చూపించేవారు. ఆయనకి అన్ని వాద్యాల మీద ఒక గ్రిప్ ఉంది. వైలిన్ చక్కగా వాయిస్తారు, వీణ కూడా వాయిస్తారు. సరే సార్, రిథమ్ మీద ఆయనకి మంచి గ్రిప్ ఉంది. సో సంగీతం పాటలు ట్యూన్లలో కూడా ఎక్కడెక్కడో పాతవి గజల్స్ అన్నీ కూడా ఆయన పాడి వినిపించేవారు కంపోజింగ్ టైంలో. నాకు ఒక వికీపీడియాలా అనిపించేవారు ఆయనతో పనిచేస్తుంటే. మంచి మేధావి, సంగీత మేధావి నేను చూసిన వాళ్ళల్లో. ఆయనకి ఏం కావాలనేది క్లియర్గా చెప్పి అది మాత్రమే తీసుకుంటారు, అంతకన్నా ఎక్కువ అక్కర్లేదు, తక్కువకి ఒప్పుకోరు. నాకు కావాల్సింది ఇది అని నిక్కచ్చిగా ఆయనకి ఏం కావాలో తీసుకునే స్వభావం అయింది. చాలా మంచి మనిషి. సంగీతమే కాకుండా ఇతరాలకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ నాన్నగారితో మంచి అనుభవం ఉంది. వాళ్ళ అమ్మగారికి నాన్నగారు కొంతకాలం పాఠాలు చెప్పారు. ఆవిడకి వీణ చాలా ఇష్టం. సో కొంతకాలం పాఠం చెప్పారు. సో ఆ వివరాలన్నీ అడుగుతూ నాన్నగారి గురించి చాలా ఒక్క సంగీతమే కాకుండా కుటుంబ పరంగా కూడా మంచి చెడ్డలు అడుగుతూ చాలా మంచిగా ఇది ఉండే ప్రయాణం వారితోటి. కంపోజింగ్ ఎలా ఉండాలి, ఏ స్టైల్కి ఎలా ఉండాలి అనేది ఇప్పుడు ఉన్న దాంట్లో ఆయన అంటే నేను వేరే వాళ్ళతో పోలిక కాదు, కానీ ఒక ట్రెండింగ్ దానికి ఎలా చేయాలి, ఒక పౌరాణికానికి ఎలా చేయాలి, ఒక భావగర్భితమైన ఒక సీన్కి ఎలా చేయాలి అన్నది పండిపోయారు ఆయన. ఆయన చేసే వర్క్లో, ఆయన తీసుకునే టేక్లో ఆర్టిస్ట్ నుంచి ఆయన ఏదైతే ఏం కావాలో ఆయనకి. రీసెంట్గా కూడా మేము పనిచేసిన దాంట్లో ఒక పాటకు చేసాం. ఎంత క్లారిటీ అంటే ఎక్కడి నుంచి ఏ బిట్ ఎంత ఉండాలి, ఎంత వద్దు అన్నది ఇప్పుడు బేస్ ట్రిబుల్ ఇప్పుడు ఒక ట్రాక్ వాయించినప్పుడు దానికి మైనస్ కావాలా వద్దా, దీనికి బేస్ కూడా ఇవ్వండి, దానికి అక్కర్లేదు, ఇదేనికి కావాలి అంటే ఆయన పిక్చర్ని స్క్రీన్ మీద చూడగలుగుతారు మూవీ తోటి, సౌండ్ తోటి. సో అందువల్ల ఆయనకి ఏం కావాలో క్లియర్గా తెలుసు. హైలీ నాలెడ్జ్డ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. ఆయనతో పనిచేయడం ఒక మంచి అనుభవం. కీరవాణి గారితో అనుభవం అది. ఆయన దర్శకత్వంలో మీకు బాగా నచ్చినది ఏదైనా ఒక చిన్న బిట్? అందరికీ కొన్ని వాయించగానే వెంటనే పట్టుకునే కూడా హమ్ చేసుకునే పాటలు చేయడంలో ఆయన బాగా.
కిరాక్ అంటే అటు లలిత సంగీతానికి, అటు సినిమా సంగీతానికి, కర్ణాటిక్ స్టైల్ దానికి అన్నిటినీ ఒక దాంట్లో ఆ, చూపించగల సమర్థులు ఆయన. చాలా పాటలు ఉన్నాయి ఆయన నచ్చినవి, అందులో కొన్ని రెగ్యులర్గా స్టేజ్ మీద వాయించే పాటలు ఇవన్నీ కూడా. మణిశర్మ గారితో మీ ప్రయాణం ఎలా ఉంది? ఆయనతో ఒక రకమైన ఇది హైలీ ఎక్స్పెరిమెంటల్ ఆయన. ఇది గురు, ఇది నాకు ఇది ఒక్కసారి ఎట్లా వస్తుంది చూపించండి. ఆయనకి ఎంత ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో ఇంకా ఇంకా ఎంత బెటర్గా చేయగలుగుతాం అనే దాంట్లో ఆయన అసలు ఆ డెప్త్ ఇంకా ఇంకొంచెం బెటర్గా ఏం చేయొచ్చు అని అడుగుతారు. ఆయన వాయించిన పాటల్లో కానీ లేకపోతే బీజమ్స్లో కానీ చాలా ఫాస్ట్గా ఉండేవి ఎక్కువ ఉంటాయి. క్లారిటీ ఆఫ్ కోర్స్ అంత క్లారిటీ లేకుండా ఆ స్థాయికి వాళ్ళు వెళ్ళలేరు. సో కమర్షియల్గా బిట్ని ఎలాగా హిట్ చేయాలి అన్న దాంట్లో ఆయన స్పెషలిస్ట్. ఒక బిట్ని కమర్షియల్గా ఆ బీజం ఇట్ సెల్ఫ్ అది ఒక ట్రెండ్గా ఉండిపోయేలాంటివి చేయడంలో ఆయన ఎన్ని హిట్లు ఆయన ఒకటా రెండా చాలా మంచి, ఆయనతో చాలా మంచి అనుబంధం నాకు కూడా. స్ట్రింగ్ వింగ్స్ అని పేరు పెట్టారు, అంటే వీణ తీగలు. ఈ స్ట్రింగ్ వింగ్స్ అని పేరు పెట్టడంలోనే ఆధునికత ఉంది, ఇంగ్లీష్ పేరు. ఈ రోజుల్లో మీకు టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక కొద్దిగా వాయిస్తున్నా ఎక్కువగా ఇంకా దాన్ని క్లారిటీ పెంచడానికి రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. సంప్రదాయము పాత పద్ధతిని అట్లాగే పట్టుకుంటూ ఆ పునాది మీద కొత్త తరాన్ని రంజింప చేయడానికి అన్నట్టుగా స్ట్రింగ్ వింగ్స్ పెట్టారా? దాని నేపథ్యం ఏమిటి? ఇది స్ట్రింగ్ వింగ్స్ అనే పదాన్ని పెట్టుకోవడానికి కారణం ఏంటంటే అండి, చాలామంది నేను వాయిస్తుంటే చాలా మనసుకి ఏదో తెలియని ఆనందంగా ఉందండి, మనసు తేలిపోతున్నట్టుంది. నేను తాను వాయించినప్పుడు చాలామంది కాన్సర్ట్స్ అయ్యాక వచ్చి మీరు వాయిస్తుంటే మీరు అందులో వాయించిన కరహర ప్రేతానానికి నాకు చాలా వచ్చిన కామెంట్స్లోంచి కొన్ని వాటిని నేను పరిగణనలో తీసుకుని, ఓకే, తీగలకి రెక్కలు వస్తే ఎలా ఉంటాయి, స్ట్రింగ్స్కి వింగ్స్ ఉంటే ఎలా ఉంటుంది అనే భావనలోంచి పుట్టిన ఒక పదం అది స్ట్రింగ్ వింగ్స్. తీగలకి రెక్కలు వచ్చి గాల్లో తేలితే మన మనసు తీగ అయితే అది రెక్కలా ఎగిరితే ఆ భావం ఎంత గొప్పగా ఉంటుందనేదే ఒక నా ఆలోచనలోంచి పుట్టిన మాట అది. దానికి ఒక ప్రత్యేకించి నేను ఇందాక చెప్పినట్టు ఒకే కారణం కాదండి. చాలామంది నా అభిమానులు నేను చెప్పలేను, సంగీతాభిమానులు వాళ్ళ భావాల్ని ప్రకటితం చేసినప్పుడు నాకు కలిగిన ఒక సంతోషంలోంచి పుట్టిన ఒక పేరు అది. దానికి మీరు అడిగినట్లుగా ఈ ట్రెండ్కి తగ్గట్టుగా మలచడానికి చేసే ప్రయత్నంలో లేటెస్ట్ సాంగ్స్ అలా అని ఏది పడితే ఇది హిట్ అయింది కదా అనేది వాయించాను. అది నాకు కూడా నచ్చాలి, నాకు వ్యక్తిగతంగా అది బాగా నచ్చో లేకపోతే దాంట్లో ఇది వాయిస్తే చాలా బాగుంటుంది అనిపించేలాంటిది అయితే తప్పకుండా నేను అది అడాప్ట్ చేసుకుంటుంటాను. నాకు కామెంట్స్లో చాలామంది సార్ అది వాయించండి ఇది వాయించండి అని పెడుతూ ఉంటారు. వాళ్ళల్లో అడిగిన వాటిలోంచి ఏది విని ఇది బాగుంటుంది, అనుకూలంగా ఉంటుంది, ఇది నేను వాయించవచ్చు, వాయించిన ఆక్షేపణ ఉండదు అనుకునేవి తప్పకుండా నేను చేస్తాను. అలాంటి వాటిల్లో ఉదాహరణ ఏ మోహకే ధాగే అని ఒక పాట, హిందీ పాట. అది ఎవరో అడిగారు, అసలు పాట నేను విన్న కూడా లేదు. అది విన్న ఫస్ట్ టైం నేను చాలా ఇంప్రెస్ అయిన పాటకి. ఎంత అద్భుతమైన కంపోజిషన్, అది ఎంత మంచి పాట. అది మ్యూజిక్ ఎవరు చేశారు, దాని ఇదేంటి అన్నీ నేను చూడలేదు. ఆ వీడియోగ్రఫీ అండ్ ఆ మ్యూజిక్, ఆ అరేంజ్మెంట్ చూసి అదే రోజు కూర్చున్నాను, ఆ పాటను 2-3 సార్లు అనుకున్నాను, ట్రాక్ చేసుకున్నాను, వెంటనే వాయించాను. అంటే నాకు బాగా నచ్చింది. ఎగ్జాంపుల్ ఇలా. సో ట్రెండ్కి తగ్గట్టుగా ఏ పాటలైతే ఏ బాణీలైతే వీణకి అనుకూలంగా ఉంటాయో తప్పకుండా వాటన్నిటిని చేసుకుంటూ వస్తున్నాను. కాకపోతే అన్నీ నేను చేయలేకపోవడానికి కారణం ఏంటంటే నాకు వీణ ఒకటే కాదు, నేను అటు డైరెక్షన్లో మ్యూజిక్ డైరెక్షన్లో ఉన్నాను, డాన్స్కి రికార్డింగ్స్ చేస్తుంటాను, ఎక్కువ సంగీత నేపథ్యం చేస్తాను కనుక సో కుదిరినంతగా చేస్తున్నాను. ఇప్పుడు నేను కాసేపు నా పెదవి కట్టేసుకుంటాను. ఫణి నారాయణ గారి మీటులో ఉన్న మాధుర్యాన్ని నా చెవులు మాత్రమే వినాలి. ఆ విన్నదాంతో నేను ఒక దృశ్యాన్ని ఆవిష్కరించుకోవాలి. అలా మీ ఇష్టం, ఏదో ఒక 2-3 నిమిషాలు నేను ఇంకా ఆ ప్రపంచంలోకి వెళ్ళాలి, నా ప్రేక్షకులను ఆ ప్రపంచంలోకి నేను తీసుకెళ్ళాలి. అలా మీ ఇష్టం ఏదైనా. తప్పకుండా ప్రయత్నిస్తాను.
అద్భుతం. సదాశివ బ్రహ్మేంద్ర యోగి గారి పిబరే రామరసం. సిరివెన్నెల గారు అన్న మాటే నాకు పదే పదే గుర్తొస్తూ ఉంటుంది. అన్ని రామాయణాలను కలిపి ఒక మిక్సీలో వేసి ఒక గ్లాసుడు రసంగా తీస్తే రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా అన్న పాట దీనికంటే ఇంకా గొప్పది సంస్కృతంలో ఉన్నది. అది సంస్కృతం అని తెలియకుండా భారతీయ సకల భాషల్లో ఎవరికి వాళ్ళు వాళ్ళ భాషది అనుకున్నది ఇదని చెప్పారు పిబరే రామరసం. అద్భుతం. జనన మరణ భయ శోక విదూరం సకల శాస్త్ర నిగమాగమ సారం. కొన్ని సాహిత్యాలు వదలవండి మన్ని ఒకసారి అది మనం అందులోకి వెళ్ళాలే గాని బయటికి రావడం ఉండదు. ఒక్కసారి తలుచుకుంటూనే రోమాంచితం అయిపోతుంది అసలు. అది ఇది ఒక భాగం. ఇందులో నాకు ఫణినారాయణ గారితో పాటి వారి వెనక ఉన్న 7 తరాలు కూడా నాకు కనిపించాయి. కాబట్టి అది ఒక వడలి సంప్రదాయం, వడలిపోకుండా మీరు పట్టుకున్నారు. అది చాలా గొప్ప విషయం. అలాగే ఇంకా కలకాలం మీరు ప్రేక్షకులకు అందించాలి. ఇప్పుడు పూర్తి ఆధునికత ఉన్నది, ఒకటేదైనా వినిపించండి. తప్పకుండా. దీనికి ఒక చిన్న నేపథ్యం చెప్పి వాయిస్తాను. ఫ్యూషన్ ఫర్ యూ అనేది నేను కంపోజ్ చేసిన వీణ మీద కంపోజ్ చేసిన ఒక పాట. శాన్ ఫ్రాన్సిస్కోలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురు జగద్గురువులైన మన రవిశంకర్ గారు, గురుదేవులు రవిశంకర్ గారు, ఆయన ఒక సత్సంగంలో అనుకోకుండా ఆ రోజు నన్ను హోస్ట్ చేసిన వాళ్ళు గురూజీ ఇక్కడే ఉన్నారటని చెప్పడం, వాళ్ళకి నేను ఫోన్ చేసి ఉన్నట్టు కదా మన అవకాశం ఉంటుందా అంటే చాలా మంచి మాట చెప్పారు, మీరు రండి సత్సంగంలో మీరు పెట్టిస్తామని అన్నాం. నేను అక్కడికి వెళ్ళడం, ఇవన్నీ యాదృచ్ఛికంగా జరిగాయి. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే అదే రోజు శివమణి గారు కూడా అక్కడే ఉన్నారు. ఆయన కూడా అలాగే వచ్చి అక్కడ పర్ఫామ్ చేస్తున్నారు. నేను కూడా వెళ్ళి పర్ఫామ్ చేస్తున్నాను. సో ఇద్దరం కలిసి వాయించాం కాసేపు. ఆ తర్వాత ఆయన గురువుగారు నన్ను కొన్ని రాగాలు వాయించమన్నారు. ఆయనకి షణ్ముఖప్రియ రాగం ఇష్టం, కళ్యాణి బాగా ఇష్టం. ఆ రాగాలు విడిగా అడిగి నా చేత వాయించుకున్నారు. ఆ రోజు సత్సంగం అంతా వీణ కచేరియే, సత్సంగం లేదు, వీణతోనే సాగింది, వీణ సంఘం అయింది. అయితే ఆ రోజు అంతా అయిపోయాక ఇంకొకటి ఏమైనా మంచిగా వాయించి వాళ్ళ దీన్ని చేద్దాం అనేసరికి అప్పుడు నేను ఒక ట్రాక్ వాయించాను, ఫ్యూషన్ ఫర్ యూ అనేది ఒకటిది. దానికి ఆయనతో సైతం అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బాగా కనెక్ట్ అయ్యి ఇదయ్యిన ఒక ట్యూన్ అనమాట. ఇదంతా ఎందుకు చెప్పానంటే అటు వెస్ట్రన్ దాంట్లో కూడా బాగా వెస్ట్రన్ టెక్నాలజీని యూజ్ చేసిన ఒక ట్యూన్ అది.
బాగుంది, చాలా బాగుంది. అభేరి రాగంలో ఇవన్నీ కూడా ఒక ఇన్స్పిరేషన్లోంచి వచ్చిన ట్యూన్సే ఇవన్నీ. వీణ వాయించడంలో నేను ఇప్పటికీ అప్పుడప్పుడు చిట్టిబాబు గారి 2-3 వీడియోలు చూస్తుంటాను. కోయిల ఇలా పాడుతుంది, గుడి గంటలు ఇలా మోగుతాయి, స్కూల్ పిల్లలు వెళుతున్నప్పుడు బూట్ల చప్పుడు ఇలా అలా చెబుతూ మరి అది ఇప్పుడు ఆ ధ్వని వినండి మీరు అని అంటారు. ఇదంతా ఒక పార్ట్. వాయిస్తూ చివర తీగల మీద ఇలా చేత్తో అంటారు. అంటే ఆ శబ్దము కొద్దిగా కోయిల పాట వచ్చి అది మెల్లగా అయ్యి అలా ఆగుతూ మళ్ళీ ఇలా రావడమే. వీణ తీగలు మీటడం వేరు, ధ్వని వస్తున్నప్పుడు ఆ ధ్వనిని పైనుంచి ఇలా కంట్రోల్ చేస్తుంటే నాకంటే అది ఎట్లా అనిపిస్తుంది అంటే ఏదో మాయాజాలం లాగా అనిపిస్తుంది. అంటే దాని మీద ఎంత దృష్టి ఉండాలి, ఎంత సాధన ఉండాలి, ఎంత పరిశోధన ఉండాలి. శబ్దం ఇలా వినపడనట్టు. అలా మీరేమైనా ప్రయోగాలు చేస్తున్నారా, చేశారా? ప్రయోగాలు ఆల్రెడీ చేస్తున్నానండి. వెస్ట్రన్ కార్డ్స్ వాయించడం అనేది వీణ మీద మంచి, అంటే గిటార్ వీణ నుంచి వచ్చిన ఇన్స్ట్రుమెంటే కదా. సో దానికి తగ్గట్టుగా కొన్ని కార్డ్స్ లాగా వాయించేవి కొన్ని చేయొచ్చు. నాకు చిట్టుబాబు గారు మీరు అన్న దాంట్లోంచి ఆయన కొమ్మలో కోయిల చాలా ఇష్టం. కోయిల కూత ఎంత బాగుంటుందో, అది చాలా మంచి. ఇది నేను కంపోజ్ చేసిన దాంట్లో స్టార్ బెల్స్ అని ఒక ఆల్బమ్ ఉండింది. అయితే దాంట్లో కానీ రికార్డ్ చేసి బయటికి రాలేదు, కానీ దాంట్లో చేయడానికి సిద్ధం చేసుకున్న ఒక పాట ఇది. ఇది మెయిన్గా వెళ్తున్న ఇది. దీనికి వెనకాల ఒక బ్యాకింగ్ అంటే కార్డ్ సిస్టమ్ అంటాం కదా, గిటార్ కార్డ్స్ అంటారు. అలాగే వీణ మీదే దీనికి ఈ ట్యూన్కి వెనకాల అది వస్తుంటే ఇది వినిపిస్తుంది ఏమండి. ఆ తర్వాత నెక్స్ట్కి వెళ్ళే దాంట్లో ఇదొకటి. అలాగే ఇదంతా మెయిన్ పాటకి నడుస్తున్న వెనకాల కార్డ్ సిస్టమ్ అనమాట. ఇది యాక్చువల్గా గిటార్ పని. అదే పనిని వీణ మీద కూడా నేను ప్రయోగించి చేస్తున్నాను. ఇది నేను నెక్స్ట్ చేయబోయే వాటిల్లో లైవ్గా మీరు చూసే అవకాశం ఉంటుంది. ప్రఖ్యాత తెలుగు పండితుడు, 14 భాషల్లో పండితుడు పుట్టపర్తి నారాయణాచార్యులు గారు అన్నమయ్య గారి గురించి ఒక మాట అంటాడు. అన్నమయ్య అన్నవాడు ఒక్కడు పుట్టి ఉండకపోతే తెలుగు భాషలో ఇంత అందం ఉందని తెలిసేదా. ఒక మాట. పొరపాటున అన్నమయ్య కూడా మిగతా వాళ్ళలాగే ప్రబంధ కావ్యాలు పద్యాలు రాసుకుని ఉంటే తెలుగు భాషకు ఇంత గొప్ప పద కవితలు దొరికేవా. రెండో మాట. మూడో మాట, ఆ పద కవితలు కూడా తెలుగు మాండలికపు పదాలతో మంత్రాల కంటే గొప్పగా తీర్చిదిద్దిన అన్నమయ్య లేకపోతే. కాబట్టి అలాంటి అన్నమయ్య వల్ల తెలుగు భాషకు మరో 10,000 సంవత్సరాల ఆయుష్ పెరిగింది అని అన్నారు. వాస్తవం. అందువల్లే కదా తొలి తెలుగు పితామహుడు, పదకవిత పితామహుడు. అలాంటి అన్నమయ్యే చాలా ఆధునికుడు. ఆయన కాలానికి ఎన్ని ప్రయోగాలు, ఎన్ని మాటలు. అవును, అద్భుతం. వైణికం అనే పేరుతో అన్నమయ్యను మరింత ఆధునికంగా చూపాలి అని మీరొక యజ్ఞంలాగా చేశారు. దీని నేపథ్యం ఏమిటి? 2016-17 ఆ టైం అది. కాన్సర్ట్స్ అప్పుడప్పుడే బాగా ఎక్కువ సినిమా పాటలకు సంబంధించిన కాన్సర్ట్స్ అడుగుతున్నారు. నేను క్లాసికల్ నుంచి, ప్యూర్ క్లాసికల్ ఫామ్ నుంచి ఇటు సినిమా పాటలకి షిఫ్ట్ అవుతున్న టైం అది. 2015-16 ఆ టైంలో
ఒకప్పుడు అంతవరకు నేను కాన్సర్ట్ అనగానే మంచి క్లాసికల్ వాయించి అటు పూర్తిగా సినిమా పాటలకు షిఫ్ట్ అయ్యే క్రమంలో ఒక మదనం జరిగింది. ఆ మదనాన్ని తీర్చుకోవడానికి ఏదో ఒక పట్టుకొమ్మ కావాలి. ఇది నేను న్యాయం చేయలేకపోతున్నానే అనే ఒక తపనలోంచి పుట్టిన ఒక భావనే వైణికం. జనాలకి సినిమా పాటలే కాకుండా క్లాసికల్ని సినిమా పాటలాగా మనం చూపించగలిగితే ఎలా ఉంటుంది అనే ఒక ఆలోచనలోంచి పుట్టింది. దానికి అన్నమయ్య పాట కన్నా గొప్పగా నాకు అంటే ఇమీడియట్గా కనెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు త్యాగరాజ స్వామి చేసినా, దీక్షితుల వారు చేసినా, శ్యామ శాస్త్రి వారు చేసినా అది కూడా ఎక్కుతాయి. కానీ వాల్యూమ్ ఆఫ్ పీపుల్ ఎక్కువ మంది అన్నమయ్య పాట అంటే వెంటనే కనెక్ట్ అయిపోతారు. అది వాళ్ళకి బాగా తెలుసు కనుక. సో అందువల్ల అన్నమయ్యని నేను ఎంచుకోవడం ఏమిటో తప్పు మాట, కానీ అన్నమయ్య కీర్తనల్ని అలా తీసుకోవడం, వాటిని అన్నమయ్య మిమ్మల్ని ఎంచుకున్నాడు అనుకుని నేను సంబరపడతాను. సో ఆ పాటల్లో అవి కూడా బాగా వెరీ ఫెమిలియర్, అంటే మరీ రెగ్యులర్గా అందరూ పాడేవి కాకుండా కొంచెం అవి ఇవి తీసుకుని 5 పాటలు ఎంచుకుని దానికి పంచభూతాలు అనే ఎలిమెంట్స్ ఒక్కొక్క ఇది పెట్టి సంబంధం పెట్టి ఒక్కొక్క కీర్తన ఒక్కొక్కలాగా, చేరి యశోదకు, నానాటి బ్రతుకు, కొండలలో నెలకొన్న, నారాయణితేన మౌనము. సో ఇలాగా ఒక్కొక్క కీర్తన అందరికీ బాగా తెలుసున్న కీర్తనలే అదే ట్యూన్ బేస్ మార్చకుండా దాన్ని సౌండింగ్ అంత మనోధర్మం స్థాయిలో కొంచెం ఎక్కువ సంగతులు వేసి చేశాను. అనుకోకుండా అది చాలా పెద్ద హిట్ అవ్వడం, బాగా మంచి ఆదరణ రావడం. అదే టైంలో నేను యూఎస్ ట్రిప్స్ ఎక్కువ వెళ్ళాను. ఆ ట్రిప్స్లో అంతా కూడా అందరూ అవి అడిగేవారు బాగా. సో అక్కడ సీడీస్ అందరికీ ఇచ్చాను, ఆ పాటలు పెర్ఫామ్ చేశాను. అదొక కొత్తగా తయారైంది. ఆ తర్వాత చాలా చాలా అన్నమయ్య కీర్తనలు వెస్టర్నైజ్ అవ్వడం ఇవాళ రేపు చాలామంది చేస్తున్నారు. నేను అప్పుడు చేసిన దానికి కారణం నేను క్లాసికల్ వాయించలేకపోతున్నాను అనే దీంట్లోంచి పుట్టిన ఇదే ఒక వైణికం తాలూకు సిరీస్ అనమాట. అందులో నుంచి అన్నమయ్యను ఒక్క ఆసరా చేసుకుని ఆసరా అన్నమాట, కరెక్ట్ అన్నమాట. అది అంటే సినిమా పాట లాగా, అంటే అన్నమయ్య పాటను తెలియని వాడికి ఒక సినిమా పాట వింటే, ఒక మంచి మెలోడీ వింటే ఎలా ఉండాలో అలా ఉండేలాగా అన్నమయ్య పాటను తీసుకుని నేను చేయడం జరిగింది. వాటిని మా ప్రేక్షకుల్లోకి తెలియడం కోసం ఒక్కటి ఏదన్నా వినిపిస్తారా? అందులో నేను ఎంచుకున్న కీర్తనల్లో ఆ సీడీ రిలీజ్ చేస్తున్న టైంలో కె రాఘవేంద్రరావు గారిని కూడా, వారిని దర్శకేంద్రులు వారిని కూడా నేను పిలవడం జరిగింది. వారు నా మాటని మన్నించి వచ్చారు. కీరవాణి గారు, రాఘవేంద్రరావు గారు వీళ్ళందరూ వచ్చారు. రాఘవేంద్రరావు గారు ఒక మాట అన్నారు, నానాటి బ్రతుకు నాటకము కీర్తనకి. ఆ కీర్తనలో డెప్త్, ఆ సాహిత్యంలో ఏముందో తెలియదు కానీ అంటే ఆయన ఉద్దేశంలో నువ్వు వాయిస్తుంటే ఏదో ఒక వైరాగ్యం వచ్చేస్తుంది ఆయనకు, అది డిఫరెంట్గా ఉంది అని ఆయన ఎక్స్ప్రెస్ అలా చేశారు ఆయన. అద్భుతం. ఇప్పుడు మీ సామాజిక మాధ్యమాల సంగతికి వద్దాం. మీ గురించి తెలిసాక, మీ గురించి చదవడానికి, మీ గురించి బాగా లోతుగా అధ్యయనం చేయడానికి మిమ్మల్ని వినడమే, ఇంకా వేరే మార్గం లేదు. మొదట సినిమా పాటలు, తర్వాత కచేరీలు, ఇలా వింటూ వచ్చారు. కచేరీలో మీకు 1 గంట 2 గంటలు, లేదు ఇంకా బాగా సమయం ఉంటే 3 గంటలు అలా ఉంటుంది. అద్భుతంగా మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ 2 నుంచి 3 నిమిషాలు, 3.5 నిమిషాలు. ఈ 3.5 నిమిషాల్లోపు ఆ మ్యూజిక్ డైరెక్టరో, ఆ గాయకుడో, బాలసుబ్రహ్మణ్యం గారివి ఎన్ని అద్భుతమైన పాటలు అవన్నీ ఉన్నాయి. నాకు బాలసుబ్రహ్మణ్యం గారిని
ఇలా వీణలో చూస్తున్నట్టుగానే అనిపిస్తూ ఉంటుంది. అలా 2-3 నిమిషాల్లోపు మొత్తం దాన్ని ప్రతిబింబించాలి అంటే దానికి ఎంత నేర్పు, సాధన, అన్నిటికీ మించి తపన, ఇవన్నీ ఉండాలని అనిపిస్తూ ఉంటుంది. మొత్తం మీద సోషల్ మీడియాలో ఈ సినిమా పాటలు బాలసుబ్రహ్మణ్యం గారు, కీరవాణో లేకపోతే ఇళయరాజా వీళ్ళని ఇలా తీసుకురావడానికి ఒక సంప్రదాయ పునాదుల మీద నుంచి వచ్చిన ఫణినారాయణ దాన్ని ఎంచుకోవడం ఎట్లా జరిగింది? మంచి ప్రశ్న అండి ఇది. మీరు బాలు గారి ప్రస్తావన తెచ్చారు కనుక బాలసుబ్రహ్మణ్యం గారు నా సంగీత ప్రయాణంలో ఒక మంచి అనుభవం, ఒక మంచి మలుపు, జనాలకి బాగా నేను బాగా తెలిసిన సందర్భం. వారు నన్ను గాయకి స్టైల్ గుర్తించి, అంతకు ముందర చాలామంది చెప్పినా ఇప్పుడెప్పుడు కూడా ఒక పెద్దవాళ్ళు చెప్తే దాన్ని శంఖంలో పోస్తే కానీ తీర్థవదన్నట్టు ఆయన ప్రత్యేకించి పాడుతా తీగా దానికి నన్ను ఒక కార్యక్రమానికి జడ్జిగా పిలిచి, మీకు ఆ బయట కూడా ఉంది, ఇస్తాను, అది వేయచ్చు మీరు, దాంట్లో పిలిచి నన్ను పాడుతా తీగా కార్యక్రమానికి జడ్జిగా పిలిచి అక్కడ చెప్తూ ఆయన నన్ను మధ్య మధ్యలో పాటలు అయిపోయాక మధ్యలో ఆ వచ్చిన గెస్ట్ తోటి మాట్లాడతారు కదా, మాట్లాడుతూ ఆయన ఎక్కడో ప్రారంభించారు. రైస్ ఖాన్ సితార్ నుంచి వచ్చి వారు వాయిస్తుంటే పాడుతున్నట్టు ఉంటుంది, వాళ్ళని పోలి చేస్తూ, వీణ మీరు వాయిస్తుంటే అలా ఉంటుంది, పాట సాహిత్యం క్లియర్గా తెలుస్తుంది, పైగా మీరు ఇప్పుడు వాయిస్తున్న సంగతులు మేము అప్పుడు ఎందుకు పాడలేదా అని కూడా నాకు అనిపించింది అని ఆయన ఒక మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. దట్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ ఎ వెరీ, అంటే నేను ఫీల్ అయ్యేది చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ఒక ఆర్టిస్ట్గా మనం మేరు శిఖరం అనుకునే ఒక కళాకారులు మనని గుర్తించడం అనేది చాలా మంచి విషయం, ఆనందించదగ్గ విషయం. ఇన్స్టాగ్రామ్లో లేకపోతే ఈ సోషల్ మీడియాలో ఇవన్నీ కూడా ఏంటంటే సార్, అంటే ఇప్పుడు సపోజ్ నేను చాలా హ్యాపీగా ఒక మంచి మూడ్ వాయించుకుంటున్నాను, నాకు పొద్దున్న క్లాసులు ఉంటాయి, క్లాసులు అయిపోయిన తర్వాత ఏదో ఒక రాగం పాఠం చెప్తాను కదా, పాఠం చెప్పిన తర్వాత నేను సొంతంగా దాంట్లో నా తపన పాటలో తీరదు. ఒక్కోసారి వాళ్ళు అందుకోలేకపోవచ్చు, అది అయిపోయిన తర్వాత నేను కూర్చుని కాసేపు వాయించుకున్న తానమో లేకపోతే దానికి సంబంధించిన సినిమా పాటో ఏదో ఒకటి, అప్పుడు వాయిస్తున్న దాన్ని క్యాప్చర్ చేసి నా ఆనందాన్ని నలుగురితో ఇప్పుడు నేను కచేరీల్లో అన్ని సందర్భాల్లోనూ అన్ని చేయలేకపోవచ్చు, కుదరదు. రోజు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నేను పెట్టే ప్రతిదానికి ప్రతిస్పందన చాలా ముఖ్యం. మనం పెట్టేదానికి స్పందన ఉంటేనే కదా మనం చేయాలి ఏ పైన. సో నేను ఒక రాగం వాయించినా తాను వాయించినా వాళ్ళకి నచ్చి వాళ్ళు ఇచ్చే కామెంట్లు కానీ లేకపోతే వాళ్ళ ప్రతిస్పందన కానీ నచ్చి వాళ్ళ కోసం చేసేది అంతా కూడా ఏంది, నేను వాయించి పెట్టే పోస్ట్ ఏది రెండు నిమిషాలకు మించి ఉండదు, 2 నిమిషాలు మ్యాక్సిమం 3 నిమిషాలేమో. ఆ లోపలే ఆ రోజు అప్పటికప్పుడు నాకు ఏదైతే బాగుంటుంది అనిపించిందో తీసేయడం, సరదాగా ఒక పజిల్లా ఇదేంటి చెప్పండి అని ఒక ఇదన్నా, లేకపోతే ఒక 3-4 పాటలు కనెక్ట్ చేస్తూ ఒకటి డిఫరెంట్గా ట్రై చేయడం, ఇవన్నీ కూడా ఏంటంటే సోషల్ మీడియాకి సంబంధించిన ఏదో ఒక కంటెంట్ని మనం పెట్టే క్రమంలో చేసేవే తప్పిస్తే వేరే విడిగా ఏమీ దానికి సాధన కానీ లేకపోతే ఇంకోటి ఏమి ఉండదు సార్. రెగ్యులర్గా మనం కాన్సర్ట్స్లో వాయించే వాటిల్నే, సినిమా పాటలనే సరదాగా దాన్ని ఏమంటాం మనం, క్రీమ్ అంటాం కదా, ఆ క్రీమ్ జస్ట్ అలా వాళ్ళకి అందించడం అంతే. 2016లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వేదిక మీద 2000 మందితో ఒక వీణ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం, దాని నేపథ్యం ఏమిటండి? ఇది గురుదేవ్ రవిశంకర్ గారి ఆలోచనలోంచి పుట్టిన ఒక అద్భుతం. దాని నేపథ్యం వివరణ చెప్తాను మీకు. హైదరాబాద్ నుంచి వాణి బాలగారిని ఒకసారి నాకు ఫోన్ చేసి, ఇలా మీరు ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురువు గారు ఆయనతో ఒకసారి మీరు మనం ఇక్కడ విద్వాంసులందరినీ తీసుకెళ్తున్నాం, మీరు కూడా రావాలి అని. అప్పుడు నేను చాలా బిజీగా ఉన్న టైం అది, క్షమించండి అమ్మా నేను రాలేను, నేను షెడ్యూల్ అంతా నాకు అయిపోయింది, ఇప్పటికిప్పుడంటే నేను రాలేను. కాదు మీరు రావాలి. అలాగ కొంత సంభాషణ తర్వాత ఒక ఆధ్యాత్మిక గురువు నుంచి మనకు పిలుపు వచ్చింది అంటే అందులో ఏదో ఒక దైవికమైన పరమార్థం ఉంటుంది. దాన్ని మనం ఒకసారి కాదన్నా రెండోసారి మళ్ళీ వచ్చింది అంటే దాన్ని కాదు అనడం సంస్కారం కాదని తప్పకుండా వస్తానని వెళ్ళిన తర్వాత అక్కడికి నాకులాగే చాలామంది ఒక 30-40 మంది వైణికులు రావడం, ఆ 30-40 మందిలోంచి ఫిల్టర్ అవుతూ చివరికి ఆ బాధ్యతను నాకు అప్పచెప్పారు వాళ్ళు. ఏమని, టెక్నికల్గా సౌండ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అంతా ఎలా ఉండాలి అంటే ఐటమ్స్ అన్నీ వేరే వాళ్ళందరూ కూడా చాలామంది డిసైడ్ చేశారు. అక్కడ మంచి విద్వాంసులే ఉన్నారు అక్కడ కూడా, వాళ్ళందరూ డిసైడ్ చేశారు. ఆ ఐటమ్స్ని రికార్డ్ చేసి వేరే వాళ్ళకి ఇవ్వడం,
దాన్ని కరెక్ట్గా నొటేట్ చేయడం, తర్వాత దాన్ని సౌండ్ ట్రాక్ ఎలా అందరికీ అందించి ప్రాక్టీసులు చేయించడం, రిహార్సల్స్ చేయడం, సీటింగ్ అరేంజ్మెంట్, ఇవన్నీ సంగీతంతో పాటు టెక్నికల్గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా కావాలి. నాకు స్టూడియో ఉండడం, సౌండింగ్ మీద, ఈ టెక్నాలజీ మీద కూడా నాకు కొంచెం అవగాహన ఉండడంతో వాళ్ళు నన్ను ఎంచుకోవడం జరిగింది. అది నేను ఒక మంచి అవకాశంగా భావిస్తాను నేను. ఎందుకంటే ఆ కారణంతో గురుదేవ్ ఆయనతోటి ఎక్కువ సార్లు కలవడం, ఆయన ఎక్కువ సార్లు మాట్లాడడం, ఆ ఎక్కువ సార్లు మాట్లాడే క్రమంలో సత్సంగంలో ఆయన నన్ను ఇది వాయించండి అది వాయించండి అడగడం, సంగీతపరంగా మంచి అనుబంధం ఏర్పడింది. అదొక అద్భుతమైన కార్యక్రమం. 2000 వీణలు, అందులో చాలామంది విద్వాంసులు ఉన్నారు, ఏ గ్రేడ్ విద్వాంసులు ఉన్నారు, మామూలు సంగీతం నేర్చుకునే విద్యార్థులు ఉన్నారు, అప్పుడే ప్రారంభించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా వాళ్ళ స్థాయి తగ్గట్టుగా ఏర్పాటు చేసి కొన్ని విద్వాంసులందరూ వాయించే స్థాయిలో వాళ్ళకి నొటేషన్ అంతా వాళ్ళు రెడీ చేసుకున్నంత చేసి అదొక 3 నెలల ప్రయాసం అంతా కూడా చాలా బాగా జరిగిందండి. మంచి ప్రయాణం. అన్నిటికీ కొసమెరుపు ఏంటంటే దాంట్లో ప్రోగ్రామ్ అంతా అయిపోయి ఇంకొక 2 గంటల్లో ప్రారంభం అవుతుంది ప్రోగ్రామ్ అనగానే నాకు ఒక కోఆర్డినేటర్ వచ్చి, గురుదేవ్ లాస్ట్ ఐటమ్ మిమ్మల్ని సోలో వాయించమన్నారు అని అడిగారు. ఓహో. నేను పెద్ద పెద్ద పుడుకడారు కృష్ణమూర్తి గారు ఉన్నారు, అందులో పెద్ద పెద్ద విద్వాంసులు ఉన్నారు, వాళ్ళందరినీ కాదని నేను ఒక్కడిని, నేను చాలా చిన్నవాడిని, వాళ్ళతోటి వయసులో, విద్యలో, అనుభవంలో అన్నిట్లోనూ చాలా చిన్నవాడిని నేను. వాళ్ళందరినీ పెట్టుకుని నేను సోలో వాయించడం ధర్మం కాదండి, వాళ్ళు గురువులు, వాళ్ళందరూ వాళ్ళలో ఎవరో ఒకళ్ళని వాయించమందాం అంటే, గురుదేవ్ చెప్పారండి, ఆయన చెప్పిన తర్వాత మేము మార్చేది ఏం లేదు, మీరు లాస్ట్ ఐటమ్ మీరు వాయించమన్నారు. శివోహం అని ఒక ఆయన భజన, అది కళ్యాణ రాగంలో ఉంటుంది, చాలా అద్భుతమైన భజన, అది నాకు ఇష్టం. అది నేను రికార్డ్ చేసి ఇచ్చింది వాళ్ళందరికీ ప్రాక్టీసులకి ఆయన విన్నట్టున్నారు, అది నన్ను ఒక్కడనే ప్రజెంట్ చేయమన్నారు. సో కచేరీ అంతా అయిపోయిన తర్వాత, గంట సేపు అయిపోయిన తర్వాత నేను ఒక్కడిని వాయిస్తుంటే గురుదేవ్ అక్కడ కూర్చుని వినడం, వాళ్ళందరూ అంతమంది వైణికులు వినడం, అది నాకు ఒక ప్రత్యేక గుర్తింపు కింద భావించి, నేను పడ్డ కష్టానికి అమ్మవారు నాకు ఒక ప్రతిఫలంగా ఇచ్చిన అనుభూతిలాగా నేను భావించాను నేను. అది చాలా మంచి అనుభూతి ఇచ్చింది అది వాయించి. అంటే ఇప్పుడు గ్రూప్లో వాయించినప్పుడు మనం అనుకున్న భావాన్ని పూర్తిగా వ్యక్తపరచే అవకాశం తక్కువ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కండిషన్లోనే వాళ్ళకి ఆ ప్రోగ్రామ్ చేశాను, నేను వాయించను, ఎందుకంటే నేను వాయిస్తుంటే ఇంత వెనకాల టెక్నికల్గా హ్యాండిల్ చేయాలి కనుక నేను వాయించను అన్నాను. అది నా ఇంటెన్షన్ గుర్తించారో ఏమో, నన్ను ఒక్కటి ఐటమ్ వాయించమని వాళ్ళు అడగడం, అది వాయించడం, అది యూట్యూబ్లో కూడా ఉంది. అది గురుదేవులకి ఆయనకి చాలా బాగా నచ్చింది, అది నా భాగ్యం కింద భావిస్తాను. ఇక విడిగా మీరు చాలా భక్తి ఆల్బమ్స్ చేశారు, సంప్రదాయం తెలుసు, సినిమాలకు వాయిస్తున్నారు. భక్తి ఆల్బమ్స్ మీరు చేసేటప్పుడు ఏ అంశాన్ని ప్రధానంగా పెట్టుకుంటున్నారు? ఇక్కడ కూడా సాహిత్యానికే పెద్ద పెట్టండి. వాళ్ళు ఏదైనా ఒక ఆల్బమ్ ఇచ్చినప్పుడు, నేను టీటీడీకి ఒక 9 ఆల్బమ్స్ చేశాను ఇప్పటికీ, ఇప్పుడు 10వ చేస్తున్నాను. అన్నమయ్య పాటకు పట్టాభిషేకంలో 3 చేశాను, టీటీడీ డైరెక్ట్గా నాకు ఒక 7 ఆల్బమ్స్ ఇచ్చారు. సో ఇవన్నీ చేస్తున్నాను. వీటన్నీ చేస్తున్నప్పుడు భక్తి సంగీతానికి కావాల్సింది అందులో ముందర పెద్దపీట సాహిత్యమే కనుక సాహిత్యాన్ని అర్థం చేసుకుని చేసే క్రమమే. దానికి నాకున్న ఈ కర్ణాటక సంగీత అనుభవం కానీ, లేకపోతే ఈ రాగజ్ఞానం కానీ, సాధన చేసిన కృతుల తాలూకు ఇది కానీ, అదంతా తోడ్పడుతోంది. ఇది ఒక ఎత్తు. నాట్యానికి సంబంధించిన చాలా బ్యాలేలు చేశాను నేను, దగ్గర సుమారు ఒక 40 నుంచి 50 మధ్యలో ఉంటాయి. అందులో ఒక 25 బ్యాలేలు, 1.5-2 గంటలు నివిడి ఉన్నది, చాలా పెద్ద, అంటే ఆల్మోస్ట్ ఒక సినిమాతో సమానం. 2 గంటల పాటు బ్యాలేని మనం చేయాలి అంటే ఆల్మోస్ట్ ఒక సినిమాకి రికార్డింగ్ కన్నా ఎక్కువ వర్క్, అది 3 నెలలు 4 నెలలు పడుతుంది. అటువంటివి కనీసం ఒక 25 పైనే చేశాను నేను. ఒక 50 బ్యాలేలు మొత్తం అన్ని అడపాదడప అన్నీ మొత్తం కలుపుకుంటే 50 పైనే ఉంటాయి, ఓన్లీ నాట్యానికి సంబంధించిన బ్యాలేలు. వాటన్నిటికీ లయజ్ఞానం కూడా చాలా, ఎందుకంటే డాన్స్ వాళ్ళకి ఏ టెంపోలో చేస్తే వాళ్ళకి అనుకూలంగా ఉంటుందో మరి దాంట్లో చేయాలి, నాకు నచ్చిన టెంపోలో చేస్తే కుదరదు కదా. సో దానికి నేను చిన్నప్పుడు నేర్చుకున్న మృదంగం బాగా సహకరించింది. ఎంతోమంది ఇన్స్పిరేషన్, ఆ ఇన్స్పిరేషన్ నుంచి వచ్చిన కార్యక్రమాలు ఉంది. ఇప్పుడు మనం దాదాపుగా ప్రోగ్రామ్ ఎండుకొచ్చాం. 7 తరాలు అని మీరు చాలా తన్మయత్వంగా, గౌరవంగా, బాధ్యతగా చెబుతున్నారు. మీ అబ్బాయిని ఏమైనా ఇటువైపు తిప్పుతున్నారా, లేక ఆ అబ్బాయి ఏమన్నా ఇంకో ప్రపంచంలో ఉన్నాడా? మంచి ప్రశ్న సార్. ఇదొక బాధ్యతగా అనుకుని చేస్తే వచ్చేది కాదు. నా నమ్మకం ఏంటంటే ఇదొక రెస్పాన్సిబిలిటీ. నాన్న చేశారు కనుక నేను చేయాలి, నేను అలా అనుకుని చేయలేదు, దాని మీద ఇష్టంతో వచ్చాను.
సో వాళ్ళు కూడా అదే ఇష్టంతో రావాలి. ఇప్పటికైతే పూర్తిగా ఇంకా రాలేదు, కానీ ఇష్టం వ్యక్తపరుస్తున్నాడు. అది ఎంతవరకు కార్యాచరణలో వచ్చి అది సిద్ధికి వచ్చి అది ఎందో తరం అని ఒక పక్వత వస్తుందో అది అమ్మవారి చేతిలో ఉంది, నా చేతుల్లో లేదు, వాడి చేతుల్లో లేదు. అది రావాలి అని నా మనస్ఫూర్తిగా విశ్వసించడం వరకే నా కర్తవ్యం. దానికి చేయాల్సిన ప్రయత్నం చేస్తున్నాను. వీణతో పాటు వాడికి ప్రోగ్రామింగ్ చాలా ఇంట్రెస్ట్, కీబోర్డ్ మీద అన్నిటికీ వాడికి మంచి సౌండ్ జడ్జిమెంట్ నాలెడ్జ్ చాలా ఉంది. అదొక ఆర్ట్. జనరల్గా మామూలుగా అన్ని పాటలు మనం వింటూ ఉంటాం, కానీ అందులో ఏది ఏ పాటకి ఎలా ఏం డిఫరెన్సెస్, ఆ టెక్నికాలిటీస్ గురించి ఎక్కువ ఇన్డెప్త్గా వెళ్ళడంలో వాడికి మంచి నాలెడ్జ్ ఉంది. అది నేను గమనించింది. సో సంగీతపరంగా ఏదో ఒక మంచి పట్టు అయితే ఉంది. ఆ పట్టుని ఇలా వీణలోకి తిరిగి ఎందో తరం కింద ప్రబలాలని నా ఆకాంక్ష, ప్రార్థన. త్వరలోనే మీ వెబ్సైట్లోను మీ సోషల్ మీడియాలో 7 generations వడలి మ్యూజిక్ అనే చోట అది 8 కావాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. మీలాంటి పండితుల అభినందనలు చాలా తప్పకుండా వస్తాయి దానికి. తప్పకుండా, ఎందుకంటే మీకు ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఉంది కాబట్టి దాని కొనసాగింపనే అనుకుందాం. ఇప్పుడు ఒక ప్రార్థనతో మనం మొదలు పెట్టాం కాబట్టి ఒక అందమైన నోట్ మీరు వాయిస్తారో పాడతారో మీ ఇష్టం, దాంతో ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. తప్పకుండా. సినారే గారి సాహిత్యం అద్భుతం, మీ వాదన ఇంకా అద్భుతం. అందులో వటపత్రశాయికి పగడాల లాలి అని ఒక మాట ఉంది కదా. అవును. వటపత్రశాయికి వడలి పగడాల లాలి అని ఇక్కడ మిమ్మల్ని కూడా కలుపుకోవచ్చు. సంగీతం గురించి నాకు ఇష్టమే తప్ప అందులో పాండిత్యం లేదు, పరిభాష తెలియదు. ఒక రకమైన తన్మయత్వం, ఆనందం ప్రేక్షకులకేముందో అదే నాకుంది. కొన్నేళ్లుగా మిమ్మల్ని నేను ఫాలో అవుతున్నాను, ఇంకా కొన్ని దశాబ్దాల పాటు ఫాలో అవుతాను కూడా. అంత మాధుర్యం, అంత ఆనందం ఉంది. ఆ మాధుర్యం వెనక ఉన్న శాస్త్రీయత ఏమిటి అన్నది ప్రపంచానికి తెలియాలి అన్నది నా ప్రయత్నం. అందులో నేను ఎంతవరకు కృతకృత్యున్నయ్యానో నాకు తెలియదు. అడగకూడని ప్రశ్నలు ఏవైనా అడిగుంటే నన్ను క్షమించండి. మీరు తెలియదు, నాకు అనుభవం లేదు అంటూనే మీరు అడిగిన ప్రశ్నలు కానీ లేకపోతే మీరు అడిగిన కనెక్షన్స్ ఏవైతే బ్రిడ్జెస్ ఉన్నాయో చాలా వాల్యుబుల్ అడిగారు అన్నీ కూడా. అంటే చాలా ఇంటర్వ్యూలు చేశాను, బట్ చాలా ఇన్ఫర్మేటివ్గా అనిపించిన ప్రశ్నలు చాలా అడిగారు ఇవాళ. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంటర్వ్యూలా కాకుండా ఒక నాలెడ్జ్ షేరింగ్ లాగా అనిపించింది నాకు. మీరు చెప్పే ఉదాహరణలు, మీరు చెప్పే సాహిత్యానికి సంబంధించిన కొన్ని ఇవి ఐఎమ్ సో హ్యాపీ. చాలా నాకు వర్త్ ఇది. సో మీ చంద్రుడికి ఒక నూలుపోగులాగా మా ప్రేక్షకుల తరఫున, మీ అభిమానిగా వ్యక్తిగతంగా నా తరఫున మీకు ఒక శాలువాతో సత్కారం చెయ్యాలి.
ధన్యవాదాలు సార్. కృష్ణార్పణం. మిగతా వాద్యాలతో పోలిస్తే వీణ నేర్చుకోవడం చాలా కష్టం. వీణ నేర్చుకోవడానికి సంబంధించి ఎంత ఆన్లైన్లో ఉన్నా ఏళ్ల తరబడి పడుతుంది, ఇట్లాంటివేవో కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. చివర ముగించే ముందు ప్రేక్షకులకు మీరు ఏదైనా సందేశం చెబుతారు? తప్పకుండా అండి. అంటే ఈ వైణికంలోనే ఉన్న కళాకారుడిగా నా అనుభవంతో చెప్తున్న ఒక మాటగా భావించవచ్చు అందరూ. ఏ కళ అయినా, వేణు ఒకటే కాదు, ఏ కళ అయినా ప్రదర్శనకు కాకుండా మానసిక తృప్తికి, అందులో ఒక లోతైన అనుభవం కోసం నేర్చుకుని దాంట్లో పరిపక్వత సాధించడానికి ప్రయత్నిస్తే ఈ బయట బాహ్యంగా వచ్చే గుర్తింపు అదే వస్తుంది. దాని వెంట పరిగెట్టకుండా, అంటే వాళ్ళు చాలామంది నేర్చుకునే వాళ్ళు అడిగే ప్రశ్నలకి సంబంధించిన మాటకి అనుసంధానిస్తూ చెప్తున్న మాట ఇది. ప్రోగ్రామ్ ఎప్పుడు ఇవ్వచ్చు మా అమ్మాయి, లేకపోతే మా పిల్లల చేత ఎప్పుడు మీరు ఇలా చేయొచ్చా, వీడియో సాంగ్స్ చేయొచ్చా, షూటింగ్స్ చేయొచ్చా అని అడుగుతున్న సందర్భంలో ఫస్ట్ వాళ్ళకి ఫండమెంటల్గా ఒక మంచి క్రమశిక్షణతో నేర్చుకోవాలి, సాధన చేయాలి. ఫస్ట్ సాధన చేసిన దాంట్లోంచి వచ్చిన అనుభవంలోంచి ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. అంతేకాని ప్రారంభ దశలోనే సోషల్ మీడియా వెంట పరిగెట్టకుండా విద్య వెంట పరిగెడితే దానికి సార్థకత ఉంటుంది అనేది నా విశ్వాసం. అదొకటే నేను చెప్పగలిగే ఇది. వీణ ప్రత్యేకించి కష్టం అనేది ఒక భావనే, కానీ అది ఆ భావాన్ని సాధనమున్న పనులు ధరలోన అని మనకి పెద్దవాళ్ళు చెప్పున్నారు. సో ఏదైనా కానీ కష్టపడి దాని మీద ఇష్టంతో చేస్తే అది లొంగకుండా ఉండదు. అమ్మవారి గట్టిగా అమ్మవారిని నమ్ముకుని ఆవిడ ఇది పట్టుకుని సాధన చేస్తే తప్పకుండా అది వస్తుంది. చాలామంది వర్ధమాన వైణికులు ఇవాళ రేపు చాలామంది తయారవుతున్నారు. వాళ్ళందరూ పూర్తిగా బాగుండాలి, ఇంకా బాగా సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వైణికులందరి తరపున మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీ బిజీ షెడ్యూల్లో అడగగానే సమయం ఇచ్చి మీ స్టూడియోకు పిలిచి మాకు మా టీంకు ఆతిథ్యం ఇచ్చినందుకు మరీ కృతజ్ఞతలు. ఇది ఈరోజు ఫణినారాయణ గారితో వీణా ప్రయాణం. మరో విశిష్టమైన అతిథితో ఇంకో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.